చాలా మంది కమెడియన్స్ ప్రెసెంట్ ట్రెండింగ్ తగ్గట్టు నవ్విస్తూ ఉంటే మనోడు మాత్రం ప్లాట్ఫామ్ నే మార్చేసి ట్రెండ్ కి తగ్గ ప్లాట్ఫామ్ లో కాంటెంట్ చేసుకుంటూ ఎంటర్టైన్ చేసుకుంటూ అందరినీ ఎల్లప్పుడూ నవ్విస్తూ ఉంటాడు. ఓన్లీ షార్ట్ కాంటెంట్, రీల్ కాంటెంట్ వీటి మీద ఎక్కువ ఫోకస్ పెట్టడం రీజన్. బంచిక్ బబ్లు నుంచి బబ్లు మాయకి వచ్చేటప్పుడు నేను ఒక 6 months 8 months నేను పాజ్ ఇచ్చాను. తర్వాత మళ్ళీ బబ్లు మాయ నుంచి మళ్ళీ ఇప్పుడు ఇలా షార్ట్ చేయడానికి కొంచెం పాజ్ చేయడానికి కారణం ఏంటంటే బేసిక్గా యూట్యూబ్లో నేను చేసినంతకాలం నాకు మనీ ప్రకారం సర్వేలు అంత బాగుండేది. ఇన్స్టాగ్రామ్కి వచ్చిన తర్వాత నాకు సర్వేలు మొత్తం 0 అయిపోయింది. బ్రాండ్కి కానీ ఒక్కొక్క ప్రమోషన్ కానీ మనోడు 80,000 నుంచి 1,50,000 వరకు ఛార్జ్ చేస్తున్నాడు. ఇంకెవరీ మంత్ 3 బ్రాండ్లు 4 బ్రాండ్లు నాన్న ఎంత ఇస్తావు 20,000 దాకా వచ్చేసి చేసాను. దానికే ఉంది ఇంక వెళ్ళిపోతాను. కొన్ని సంవత్సరాలు తమిళలో కానీ ఇంటర్నెట్లో కానీ వెబ్ సిరీస్లు చేసినప్పుడు కూడా పెద్ద ఎక్కువ సినిమా ఆపర్చునిటీస్ రాలేదు. వేరే కమెడియన్స్ చూసుకుంటే వాళ్ళు ఏం చేయకపోయినా కూడా వాళ్ళకి మంచి ఆపర్చునిటీస్ సినిమాల్లో దొరికినాయి. జిలేబీ మూవీ పడింది నాకు. డైరెక్టర్ గారు ఎవరు విజయభాస్కర్ గారు. సో అతను పిలిచిన నేను టక్కుమని పరిగెట్టుకుని వెళ్ళిపోయాను. థియేటర్కి వెళ్ళిపోతే తిప్పి చూస్తే ఒక 50 మంది కూడా లేరు. నాకు ఎంత బాధ ఎంత ఏడుపు అంటే ఆ డిప్రెషన్ నుంచి నేను బయటకు రావడానికి నాకు 2 months పట్టింది. 2017-18 ఆ టైంలో అదొక డిప్రెషన్ పీరియడ్ అని చెప్పిందా నేను. అదే ఇప్పుడు నా పర్సనల్ లైఫ్ నేను చెప్పుకొని హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ ధనుష్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈరోజు మనతో పాటు నా గెస్ట్ బబ్లు మాయ, బంచిక్ బబ్లు టు బబ్లు మాయగా వచ్చిన తర్వాత అంటే చాలా మంది కమెడియన్స్ వాళ్ళ ప్రెసెంట్ ట్రెండింగ్ తగ్గట్టు నవ్విస్తూ ఉంటే మనోడు మాత్రం ప్లాట్ఫామ్ నే మార్చేసి ట్రెండ్ కి తగ్గ ప్లాట్ఫామ్ లో కాంటెంట్ చేసుకుంటూ ఎంటర్టైన్ చేసుకుంటూ చాలా నెంబర్ ఆఫ్ వీడియోస్ తో మిలియన్స్ ఆఫ్ వ్యూస్ తో మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్ తెచ్చుకుని అందరినీ ఎల్లప్పుడూ నవ్విస్తూ ఉంటాడు. సో బబ్లు మాయ అసలు ఎవరు, ఏంటి, మనందరిని ఎంత నవ్విస్తూ ఉంటాడో, ఆయన వెనకాల ఎన్ని బాధలు పడుతున్నాడు ఏంటి అనేది ఇంటర్వ్యూ తెలిసిన ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ బ్రో, ఎలా ఉన్నావు బ్రో? బాగున్నా. మీరు బాగున్నారా? చాలా బాగున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడుకో ఇంటర్వ్యూ లేదు భయ్య, బేసిక్గా చెప్తున్నాను కదా, ఇంటర్వ్యూస్ అంటే భయం నాకు. అంటే ఒక ఇంటర్వ్యూ ఇచ్చానంటే నేను లైఫ్ లో ఏదో గట్టి పేకాలి, పీకితేనే ఇవ్వాలి అన్న ఒక స్ట్రాటజీతోనే ఉంటాడు. అందుకని ఇంటర్వ్యూస్ అంటే భయపడి ఇంటికి తర్వాత ఎప్పుడు ఇద్దాంలే అన్న ఫీల్ తో ఉంటాను నేను. ప్రీవియస్ చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చావు కదా? ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్ లో అప్పుడు ఇచ్చాను నేను. తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే మనం ఇంటర్వ్యూ ఇచ్చామంటే కోట్లాది మంది వెయిట్ చేయాలి, అట్లీస్ట్ లక్షలాది మంది వెయిట్ చేయాలి, అది చూడాలి. సో ఆ స్టేజ్కి మనం వెళ్ళాలి, అప్పుడు ఇద్దాం చెప్పి అందుకనే ఎక్కువ ఇవ్వడం. అదే నువ్వు వరిన్ ప్రసాద్ కూడా బ్రో తర్వాత చూద్దాం అలా పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చాను నేను. కాదు అంటే ఆల్మోస్ట్ బంచిక్ బబ్లు 500K సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్. యూట్యూబ్లో స్కెచ్ వీడియోస్ చేసుకుంటూ ఒక పాపులర్ యూట్యూబర్గా ఒకనొక టైంలో చేసుకుంటూ ఉన్న దగ్గర నుంచి తర్వాత బబ్లు మాయ అనే ఒక ఛానల్ స్టార్ట్ చేసి ఎందుకు కాంటెంట్ అంతా ఓన్లీ షార్ట్స్ రూపంలోనే చేయడానికి రీజన్ ఏంటి? షార్ట్స్ కాదు, నేను యూట్యూబ్ లో స్కెచ్ వీడియోస్ అవి చేశాను, వచ్చిన కంటెంట్ చేసావు. ఈ మధ్య కాలంలో మొత్తం కంప్లీట్ గా ఆపేసి ఓన్లీ షార్ట్ కాంటెంట్, రీల్ కాంటెంట్ వీటి మీద ఎక్కువ ఫోకస్ పెట్టడం రీజన్ అంటే బేసిక్ గా మ్యాటర్ అంటే యూట్యూబ్ అనేది కొంతకాలం నేను పాజ్ ఇద్దాను. బేసిక్ గా బంచిక్ బబ్లు నుంచి బబ్లు మాయకి వచ్చేటప్పుడు నేను ఒక 6 months 8 months నేను పాజ్ ఇచ్చాను. తర్వాత మళ్ళీ బబ్లు మాయ నుంచి మళ్ళీ ఇప్పుడు ఇలా షార్ట్ చేయడానికి కొంచెం పాజ్ చేయడానికి కారణం ఏంటంటే బేసిక్ గా ప్రతి మనిషికి కూడా ఒక వెక్స్ పాయింట్ ఉంటుంది. మనం చేసే కామెడీ అయినా అంటే ఇంకా కొత్తదనం చేయాలి, ఇంకా కొత్తదనం చేయాలి అన్నది ఒకటి ఉంటుంది అన్నమాట. సో యూట్యూబ్లో నేను చేస్తున్నాను, నాకు నచ్చుతుంది, జనాలు కూడా ఇంకా బాగా నచ్చుతుంది. కానీ ఏంటంటే ఇది కాదు, ఇంకా అది బెస్ట్ ఇస్తే బాగుంటుంది కదా అని చెప్పి సో అందుకని నేను కొంచెం పాజ్ ఇచ్చి కొంచెం రిలాక్స్ అయ్యి కొంచెం మూవీస్ మీద వెబ్ సిరీస్ అయ్యి ఆఫర్ వస్తుంటాయి చేస్తూ ఉన్నాను. బట్ ఒక సర్టెన్ పాయింట్లో నాకు ఏమనిపించింది అంటే నాకు ఈ రోజు ఈ యొక్క ఫేమ్ అయినా చిన్న పేడ్ అయినా ఇదన్నీ ఇవ్వడానికి కారణం బేసిక్గా యూట్యూబే. సో ఆ యూట్యూబ్ నేను అవ్వడానికి ఫిక్స్ అయినా. అంటే యూట్యూబ్ అనే ప్లాట్ఫామ్ కాదు కానీ జనాల్లో నేను ఉండడానికి కారణం ఇది.
సో అప్పుడు నేను ఫిక్స్ అయింది ఏంటి అంటే ఇలా కాదు, యూట్యూబ్ ఆపేసిన మనం అయినా సరే జనాల్లో తిరుగుతూ ఉండాలి, ఏదో చేస్తూ ఉండాలని చెప్పేసి అప్పుడు షార్ట్స్ చేయడం స్టార్ట్ చేశాను. ఇంకా అక్కడి నుంచి షార్ట్ అంతే ఒక 4 months 5 months నేను చేశాను. అప్పుడు నాకు 123K అంతా ఉండేది అంతే. అక్కడి నుంచి కరెక్ట్గా 2-3 months లైన్గా నాన్ స్టాప్ చేసుకుని వచ్చి ఈ రోజు 300K 400K దగ్గరలో ఉంది. అందరికీ తెలిసిన విషయమే, షార్ట్ కాంటెంట్ అనగానే రెవెన్యూస్ కొంచెం చాలా తక్కువ ఉంటాయి. బిలియన్స్ ఆఫ్ వ్యూస్ వెళ్ళినా కూడా 2-3,000 ఏమో పర్ షార్ట్కి వస్తుంటుంది. ఇదే నువ్వు ఒరిజినల్ కాంటెంట్ చేస్తే, యూట్యూబ్ వీడియో చేస్తే దానికి వచ్చే రెవెన్యూస్ అంతా సపరేట్ ఉంటాయి. ఎందుకు రెవెన్యూ పరంగా ఎందుకు ఆలోచించలేదు? షార్ట్ కంటే అది ప్రీవియస్ గానే ఆ 500K సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్ నుంచి తర్వాత చేసిన స్కెచ్ వీడియోస్ బాగా డబ్బులు సంపాదించేసుకున్నావు, ఇప్పుడు ఇంకా వద్దనిపించింది? లేదు మీరు బాగా డబ్బులు సంపాదించుకుని అన్నారు బ్రో, అంత లేదు బ్రో. బేసిక్గా ఏంటంటే మేము అప్పుడున్నప్పుడు బంచిక్ బబ్బులు అంటే తమాడా అండర్ ఉండేవాడిని, తర్వాత ఇన్ఫినిటమ్ అండర్ ఉండేవాడిని. సో మాకు శాలరీలోకి అలాగే ఉంటుంది అనమాట. తర్వాత కూడా నేను డబ్బులే సంపాదించుకుని ఏం చేయలేదు. కాకపోతే ఇక్కడ అదే చెప్తున్నాను, నేను మనీ వెనక అసలు ఎక్కువ పరిగెట్టలేదు. నేను బేసిక్గా ఉండేది ఒకటే, నాకు ఖర్చులు తక్కువే, నాకు అంత పెద్ద ఖర్చులు లేవు. అండ్ వన్ మోర్ థింగ్, నాకు అన్ని కోరికలు కూడా లేవు. డబ్బు సంపాదించాలి, డబ్బు వెనకాల తిరగలేదు. మీరు ఇప్పుడు అడిగింది పర్ఫెక్ట్ పాయింట్. ఎందుకంటానంటే యూట్యూబ్లో నేను చేసినంతకాలం నాకు మనీ ప్రకారం సర్వేలు అంత బాగుండేది. ఇన్స్టాగ్రామ్కి వచ్చిన తర్వాత నాకు సర్వేలు మొత్తం 0 అయిపోయింది. నాకేం సంపాదించుకోలేదు, ఏం చేయలేదు. కాకపోతే నేను అప్పుడప్పుడు మూవీస్ చేసిన ఇన్స్టాగ్రామ్, నేను అదే మూవీస్ చేసిన లేదా వెబ్ చేసిన దాని నుంచి వచ్చిన డబ్బులతో అలా సర్వే అయిపోతుంది అనమాట. అయినా సరే ఇన్స్టాగ్రామ్ నుంచి మీరు అన్నారు చూడండి 2000-3000 వస్తుంది. అసలు ఇన్స్టాగ్రామ్ నుంచి డబ్బులే రావు చెప్పాలంటే. కాకపోతే అప్పుడప్పుడు బ్రాండ్స్ కాదు, యూట్యూబ్ షార్ట్స్ నుంచి. యూట్యూబ్ షార్ట్స్ నేను యూట్యూబ్ లో అప్లోడ్ చేయట్లేదు కదా ఇప్పుడు. నేను ఎక్కడ చేస్తున్నాను? ఓన్లీ ఇన్స్టాగ్రామ్ చేస్తున్నాను. పోనీ అట్లీస్ట్ మీరు అన్నట్టు ఆ వీడియోస్ మొత్తం ఆ షార్ట్స్ అని నేను యూట్యూబ్ లో అప్లోడ్ చేసిన ఛానల్ లో కూడా షార్ట్స్ కనిపిస్తున్నాయి. నేను ఎప్పుడైతే మానేసానో ఆ తర్వాత నుంచి ఇంక లేవు. అంటే మీరు అబ్జర్వ్ చేస్తే 6 months తర్వాత నుంచి అసలు ఇప్పుడు ఆ ఛానల్ కూడా నీది కాదు, అది కూడా నాది కాదు, అది అండర్ ఇన్ఫినిటమే. అది కూడా అండర్ ఇన్ఫినిటమే. అదేగా చెప్తున్నాను. నాకంటూ నేను సంపాదించుకుంది అంటే ఏం లేదు. ఒక విధంగా ఈ రోజు ఇంత పేరు రావడానికి కారణం తమాడా మీడియా, బంచిక్ బబ్బులు. అక్కడి నుంచి మళ్ళీ పేరు కంటిన్యూ అయ్యేలా చేసింది కూడా ఇన్ఫినిటమే. సో వాళ్ళిద్దరికి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను కన్ఫర్మ్ ఈ పేరు రావడం కోసం. సో ఇప్పుడు కూడా నేను ఏం చేశాను, యూట్యూబ్ వీడియోస్ అనేది ఆపలేదు, జస్ట్ పాజ్ ఇచ్చాను అంతే. సో మళ్ళీ కంబ్యాక్ వద్దాం, కొంచెం మంచి సిరీస్తో కంబ్యాక్ వద్దాం అనుకున్నాను. కానీ ఈ టైంలో సర్వైవల్ నాకు చాలా కష్టంగానే ఉంది. బట్ ఈవెన్ దో ఎందుకు నేను జనాల్లో ముందు ఉండాలి కదా అని చెప్పి, సో అందుకని ఇప్పుడు షార్ట్స్ అనేది బేసిక్గా నా వీడియోస్ కానీ నేనే రాసుకొని నేనే చేసుకుంటాను యూట్యూబ్ అంతా. సో నాకు షార్ట్స్ అనేది చాలా ఈజీ అయిపోయింది. నా ఫోన్ ఉంది, ఐఫోనే. సో ఐఫోన్ నేనే తీసేసుకుంటాను, ట్రైపాడ్ పెట్టి నేనే తీసుకొని నేనే ఎడిట్ చేసుకుని టకటకమని నేనే అప్లోడ్ చేసేస్తూ ఉంటాను అనమాట. సో నాకు 0% ఎఫర్ట్స్ మాట. అంటే ఎఫర్ట్స్ ఎక్కువ ఉన్నా కూడా మన ఖర్చు అనేది పెద్ద ఏం లేదు. సో అందుకని షార్ట్స్ రూపంలో చేస్తూ ఉన్నాను నేను. కానీ యూట్యూబ్ లో గ్యాప్ ఇచ్చేసి జనాలు మర్చిపోతారేమో, తర్వాత మళ్ళీ ఒక స్కెచ్ వీడియోతో వస్తే సరిగ్గా రిసీవ్ చేసుకుంటారు లేదు అన్న పాయింట్ రాలేదు. అందుకనే కదా నేను షార్ట్స్ చేస్తున్నాను. ఎందుకు జనాలు, అందుకే కదా నేను ఉన్నాను. ఇప్పటికీ కింద కామెంట్లు అట్లా షార్ట్ ప్లాట్ఫామ్స్ డిఫరెంట్ కదా, ఇన్స్టాగ్రామ్ ప్లాట్ఫామ్ డిఫరెంట్. బట్ యూట్యూబ్ లో ప్లాట్ఫామ్ వాళ్ళు అందరూ కూడా నా ఇన్స్టాగ్రామ్ లో కూడా చాలా మంది ఉన్నారు. బట్ నువ్వు అన్నది పాయింట్, కంబ్యాక్ వచ్చినా కూడా సరైన సిరీస్ తో వస్తే ప్రాబ్లం లేదు, దున్ను కూడా వెళ్ళిపోవచ్చు. ఆ సిరీస్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను, ఆ కంటెంట్ కోసం వెయిట్ చేస్తున్నాను అంతే. కానీ మీరు చేస్తున్న టైంలో స్కెచ్ వీడియోస్ చాలా ఫేమస్. అవును, చాలా లిమిటెడ్ పీపుల్ ఉండేటోళ్ళు. మీరు చంద్రసాయి, దేతడి హారిక, మా తల్లి, ఇలా లిమిటెడ్ ఉండే. ఇప్పుడు చాలా నెంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ పెరిగిపోయినాయి. ఆ కాంపిటీషన్ అప్పట్లో లేదు, బట్ ఈ టైంలో కాంపిటీషన్ పెరిగిపోయింది. మళ్ళీ ఒక సిరీస్ తో వద్దాము అనే పాయింట్ ఎప్పుడైనా వచ్చిందో? లేదులే, ఇన్స్టాగ్రామ్ రీల్స్ అంతా బాగానే పోతున్నాయి, మంచిగా ప్రమోషన్స్ వస్తున్నాయి, చేసుకుని కాంప్రమైజ్ అయిపోదాం, సినిమాలు చేసుకుందాం అనే పాయింట్ లో ఉన్నారు. లేదు, యాక్చువల్గా 2-3 పాయింట్స్ ఉన్నాయి బ్రో. ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీరు అన్నది పాయింట్, చాలా మంది యూట్యూబర్స్ వచ్చారు. మెయిన్ ఒరిజినల్ కంటెంట్ కన్నా వ్లాగ్స్ ఇవన్నీ ఎక్కువ రీచ్ ఎక్కువ వెళ్తాయి అన్నమాట. సో ఆ విషయంలో కొంచెం బాధ. బట్ సరైన కంటెంట్ వస్తే మా ఒరిజినల్ కంటెంట్ కూడా దూసుకుని వెళ్ళిపోద్ది. కానీ ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఏంటంటే ఇంకోటి షార్ట్స్ అన్నారు కదా, ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఒకనొక టైంలో 4 to 5 minutes చేసి స్కెచ్ వీడియోస్కి ఒక ట్రెండ్ సెట్ అయ్యింది. మేము ఆ ట్రెండ్లో వెళ్ళాం. ఆ తర్వాత నుంచి వెబ్ సిరీస్ ఒక ట్రెండ్ సెట్ అయింది, ఆ ట్రెండ్ తగ్గట్టుకు వెళ్ళాం. ఇప్పుడు ఏంటంటే షార్ట్స్ అయిపోయింది మొత్తం అంతా. ఇప్పుడు కంటెంట్ చూసి అంత టైం ఓపిక ఎవరికి ఉండట్లేదు. ఎందుకంటే అందరూ ఓటీటీ ఒకటి బాగా హిట్ అవడంతో అందరూ ఓటీటీకి వెళ్ళిపోతుంది అనమాట. సో అందుకని మెయిన్ ఏంటి అంటే షార్ట్స్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. అందుకని షార్ట్స్ అనేది నేను ఆపకూడదని ఈ ట్రెండ్ తగ్గట్టుగా టక్కుమని జంప్ అయిపోయింది. ఎందుకంటే మీరు అన్నారు పాయింట్, అసలు జనాల్లోంచి మనం వెళ్ళకూడదు కనుకే నేను ఇవన్నీ పట్టుకుని ఉన్నాను నేను. కానీ ఇప్పుడంటే ఓకే, ప్రమోషన్స్ డబ్బులు వస్తుంది, అది కూడా ఎందుకు వస్తుంది అంటే రీచ్ బట్టి ప్రమోషన్స్ కూడా డబ్బులు రావట్లేదు. నేను ఇప్పటికీ చేసింది ఈ 6 months లో కూడా 2 brands చేశాను. మీరు అన్నట్టు నేను విన్నది ఏంటంటే సినిమా ప్రమోషన్స్ ఈ మధ్య కాలంలో ఎక్కువ బంచిక్ బబ్బులు కనిపిస్తూ ఉన్నాడు. అక్కడక్కడ సినిమా ప్రమోషన్స్ కానీ బ్రాండ్స్ అయినా ఏవైనా కనిపిస్తూ ఉన్నాడు. ఒక బ్రాండ్ కి కానీ ఒక్కొక్క ప్రమోషన్ కానీ మనోడు 80,000 నుంచి 1,50,000 వరకు చార్జ్ చేస్తున్నాడు. చేయండి, 2 lakhs 3 lakhs రాసి పని ఉంటుంది దానికి తీసుకున్నా. నాకు తెలుసు కదా, మీరు నా ప్రొఫైల్ మొత్తం చెక్ చేయండి. తిప్పి కొడితే 6 months అయింది కదా నేను యూట్యూబ్ ఆపేసి. ఈ 6 months లో తిప్పి కొడితే 10 ప్రమోషన్లు కూడా చేయలేను.
మరి నా సర్వే ఎలాగా మీరు అన్నట్టే పోనీ అనుకుంటే అలా వస్తున్నాయి కాబట్టి సర్వైవల్ ఇప్పుడు హ్యాపీగా ఉంది సరే అంటున్నారు. మీరు అన్నట్టు ఫిగర్ 80,000 వేసుకుందాం. ఉమ్. 80,000 వేసుకున్నాం అంటే 6 months లో నేను 80,000 ఎలా సర్వైవ్ అయిపోతాను నాకున్న ఖర్చులకి? ఖర్చులు లేవన్నావు కదా బ్రో నువ్వే. నేను అదే అంటున్నాను. నేను మినిమం ఖర్చులు ఉంటాయి కదా, మినిమం ఖర్చులు ఉంటాయి కదా. ఎవ్రీ మంత్ నేను చేయట్లేదు కదా అలాగని చెప్పి. ఇప్పుడు మీరు బాగా చెక్ చేయండి, నేను ఏదైనా ఒక 10 బ్రాండ్ కూడా నుంచి 2-3 బ్రాండ్లు చేశాను. సినిమా వాళ్ళది కూడా ఏంటంటే నాకు బాగా క్లోజ్ అయిన వాళ్ళు పిలిస్తే అప్పుడు నేను సరే అని చెప్పి వెళ్ళాను. ఫ్రీగా ఫ్రీ అని చెప్పను, అలాగని కమర్షియల్ అని కూడా చెప్పను. సరే దాని గురించి చేస్తాను బ్రో అనుకోండి, వెళ్ళిపోయాడు అనమాట టక్కమని. అది కమర్షియల్ కాదు, అటు ఫ్రీ కాదు, అలా వెళ్ళిపోయాను. డిమాండ్ చేసేటప్పుడు నేను ఎప్పుడు వెళ్ళలేదు. అండ్ వన్ మంత్ కమర్షియల్ కాదు ఫ్రీ కాదు మధ్యలో ఏముంది? కమర్షియల్ కి కాదు ఫ్రీగా కాదు అంటే, ఫ్రీగా అంటే డబ్బులు తీసుకోపోవడం, కమర్షియల్ అంటే మీరు అన్నట్టు 80,000 1,00,000 2 లక్షలు తీసుకోవడం. అటుకి ఈ మధ్యలో 40,000 50,000 సరే పర్లేదు, దానికి ఉంది మనకి అమౌంట్ కాదు, మనకు తెలిసినట్టు కదా అని వెళ్ళడం. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే నేను ఏ అయితే ప్రమోషన్ చేసినా వాళ్ళంతా నా ఫ్రెండ్స్ అయిన వాళ్ళే నేను వెళ్ళి చేసేవాడిని. అలాగే ఎందుకు అంటే నార్మల్ ఇన్ఫ్లుయెన్సర్స్ యూట్యూబ్ లో కాంటెంట్ సరిగ్గా లేకపోయినా కూడా వాళ్ళకి జస్ట్ ఒక 300-400K ఫాలోవర్స్ ఉన్నా కూడా వాళ్ళే ఆల్మోస్ట్ ఒక 50,000-60,000 ఛార్జ్ చేస్తున్నప్పుడు మీరెందుకు అంత తక్కువ ఛార్జ్ చేస్తున్నారంటే ఏం చెప్తారు? అదే అన్నా బ్రో, నేను ప్రమోషన్ మీద కాన్సన్ట్రేట్ చేయలేదు. ఓకే, మీరు అన్నట్టు నిజంగా ఒక బ్రాండ్కి 80,000 వచ్చింది అనుకోండి, 2 months హ్యాపీగా నేను బతికేస్తాను కదా. 1 month 2 months వరకు వెళ్ళిపోతాను. 40,000 నాకు 40,000 అందరం చేయవసం లేదు. రూమ్ రెంట్ కట్టుకొని నేను తినడానికి ఉండేది ఒకటి, సో హ్యాపీగా వెళ్ళిపోవచ్చు, నాకు ప్రాబ్లం లేదు. నేను ప్రమోషన్స్ మీద పడాలి అంటే నాకు వెళ్తాను రీచ్ భయంకరంగా వెళ్తుంది, మంచి ఏ పెట్టిన మిలియన్స్లో వెళ్తుంది, ఆఫర్స్ కూడా బాగుంది. కానీ నేను ఎందుకు వెళ్ళట్లేదు? నేను అనుకున్న కేటగిరీ అది కాదు, జనాల్లో ఉండాలనుకుంటున్నాను, ఉంటాను అంతే. నా ఫైనల్ టార్గెట్ సినిమాలు వెబ్ సిరీస్లు ఇవే. సో ఈ మధ్యకాలం మనం డైవర్ట్ అవ్వకూడదు కనుక నేను ఇంకా ఇన్స్టాగ్రామ్ పట్టుకున్నాను. మరి ఎందుకు ఈ 4-5 months నుంచి ఏం చేయకుండా అటు వెబ్ సిరీస్ స్టోరీస్ వినట్లేదు, ఏదైనా ఓన్లీ కాంటెంట్ ఇన్స్టాగ్రామ్ మీదే ఉంటున్నారు? దేనికి రీజన్ ఏంటి? సినిమాలు ఒకటి లేవు, ఇటు పక్క వెబ్ సిరీస్ చేయట్లేదు, రీజన్? లేదు, సినిమాలో వెబ్ సిరీస్ చేస్తున్నాను నేను ఆల్రెడీ. సినిమాలు నేను ఇప్పుడు పైప్ లైన్ లోనే ఆల్రెడీ చేసిన ఒక 3-4 ఉన్నాయి నాకు. అవి ఉన్నాయి కానీ రిలీజ్ అయినాయి 4 months లో. ఇప్పుడు అన్ని పైప్ లైన్ అంటే షూట్లు అయిపోయి ఆల్రెడీ, షూట్లు అయితే షూట్లు అవుతున్నాయి, అలాగా అవుతున్నాయి అవ్వకుండా అంటే ఏం లేదు. నేను మీకు అదే చెప్తున్నా, దాని నుంచి వచ్చే ఇన్కమ్ వల్ల ఇంకా మంచిగా సర్వే అవుతున్నా అంటున్నా, అట్లీస్ట్ నీట్ గా వెళ్తున్నాను. లేదంటే అప్పుడు నువ్వు అన్నట్టు నేను కూడా కమర్షియల్ అయిపోయి ఇంకెవరీ మంత్ 3 బ్రాండ్లు 4 బ్రాండ్ నాన్న ఎంత ఇస్తావు 20,000 దాకా వచ్చేసి చేసాను, దానికే ఉంది ఇంక వెళ్ళిపోతాను. సో చెప్తాను కదా, నేను పెట్టుకున్న దాంట్లో బెట్టింగ్ యాప్స్ ఇవన్నీ కూడా నాకు చాలా వచ్చేవి, కానీ నాకు భయం చేయాలంటే. ఎందుకురా బాబు అంత అవసరమే ఉంది. సో అది చెప్పి అందుకే నేను రీసెంట్గా ల్యాప్టాప్ ఒకటి వచ్చి అన్నీ నాకు ల్యాప్టాప్ నచ్చింది. అలాగే కింద ఉన్న వాళ్ళకి కూడా ల్యాప్టాప్ కావాలి అన్నారు. సరే అని చెప్పి వీళ్ళకి అనుకుంటూనే ఇది చేశాను. అందువల్ల జనాలు అందరూ కూడా 7 million వెళ్ళింది. అది కమర్షియల్ గా వెళ్ళలేదు. నేను ఒక పక్క హెల్ప్ చేశాను, ఒక పక్క ఆ బ్రాండ్ కూడా అయ్యింది. సో అదే ఒకవేళ బ్రాండ్ చేసినా కూడా ఈ విధంగా వెళ్ళాలి అంతే. అంతేగా అనుకుంటే ఎలా అనుకుంటే వెళ్ళకూడదని అందుకనే వెళ్ళాలి. బైక్ చేసినా అది వాళ్ళకి యూజ్ అయ్యేలాగా ఎగ్జాక్ట్లీ నాకు యూజ్ అవ్వాలి, వాళ్ళకి యూజ్ అవ్వాలి, చూసే వాళ్ళకి కూడా ఇది కమర్షియల్ గా కాదురా, వాడు హెల్ప్ వాళ్ళు చేసాడు అలాగే ఇది కూడా చేసుకున్నాడు అనేటట్టు ఉండాలి. అందుకని ఎలా ఉంది ఇప్పుడు ప్రొఫెషనల్ లైఫ్ ఎలా ఉంది? ప్రొఫెషనల్ లైఫ్ ప్రకారం అదే బ్రో మీరు చెప్పినట్టే వెళ్తున్నాను, మంచిగా వెళ్తున్నాను. మూవీస్ అవి వస్తున్నాయి, ఆఫర్ చేస్తున్నాను. అలాగే వెబ్ సిరీస్ అవి మొన్న రీసెంట్ గానే గోవాలో ఒక 25 days to 30 days షూట్ అయ్యింది. ఇంకా హైదరాబాద్ స్కెడ్యూల్ ఉంది, ది బ్యాడ్ బాయ్స్ అని చెప్పి. ఆ వెబ్ సిరీస్ షూట్ ఆహాకి వెబ్ సిరీస్ అది. సో ఇంకా అది అవుతుంది అలాగే. సో ప్రొఫెషనల్ లైఫ్ అయితే హ్యాపీగానే ఉంది. హ్యాపీ అని చెప్పను, అలాగే బాధ అని చెప్పను, గోయింగ్ గుడ్, నీట్ గా అలా వెళ్ళిపోతుంది మంచిగా. కానీ రీసెంట్ టైమ్స్ లో ప్రేమలు సినిమాకి డబ్బింగ్ చెప్పింది బబ్లు అని చెప్పి మంచి అప్రిషియేషన్ వచ్చింది. చాలా మంచిది. ఈ డబ్బింగ్ సైడ్ ఎందుకు షిఫ్ట్ అయ్యారు? అసలు నేను డబ్బింగ్ షిఫ్ట్ అవ్వలేదు. బేసిక్ గా డైరెక్టర్ ఆదిత్య హాసన్, #90s డైరెక్టర్ పడతాను. తన ప్రేమలని మూవీకి రాస్తున్నాడు. బేసిక్ గా నాకు #90s మూవీ అదే వెబ్ సిరీస్ చాలా ఇష్టం. బ్రోకి ఒకరోజు కాల్ చేశాను, భయ్యా నాకు మామూలుగా నచ్చలేదు, భయంకరంగా నచ్చింది నాకు సినిమా, నిజంగా వెబ్ సిరీస్ నిజంగా చాలా నచ్చింది అని ఆ రోజు అప్రిషియేట్ చేసి ఇద్దరు మాట్లాడుకున్నాం. అక్కడితో అయిపోయింది. కట్ చేసి చూస్తే ఒకరోజు ఆదిత్య హాసన్ దగ్గర నా ఫోన్ వచ్చింది, బబ్లు ఇలా ప్రేమలని మూవీ వచ్చింది, దానికి నువ్వు డబ్బింగ్ చెప్తావు. బ్రో డబ్బింగ్ ఏంటి బ్రో, ఏం మాట్లాడుతున్నావు బ్రో, నాకు డబ్బింగ్ లేదు రాదు అంటే నాది నేను చెప్పుకుంటాను కానీ అంటే నాకు ఎక్స్పీరియన్స్ లేదు బ్రో. అంటే నువ్వు రా నేను చూసుకుంటానని చెప్పి అన్నాడు. ఫస్ట్ హీరో ఫ్రెండ్ వాళ్ళకి చెప్పాం. చెప్పిన తర్వాత అక్కడ హీరో ఫ్రెండ్ వాళ్ళు ఏంటంటే కొంచెం సెటిల్డ్ గా ఉంది అబ్బాయి క్యారెక్టర్ చేసిన ఫేస్ ఎక్స్ప్రెషన్స్. తర్వాత ఈ అబ్బాయి ఇంకోటి బాగుందని కరెక్ట్గా సెట్ అయింది. ఇంకా వెంటనే టక్కటగా చెప్పి వెళ్ళారు. అండ్ వన్ మోర్ థింగ్, ఆ సినిమా అంత హిట్ అవుతుందని కూడా నాకు తెలియదు. ఫస్ట్ టైం నేను చేసిన వీడియోస్ కి నేను చేసిన వెబ్ సిరీస్ కాడికి నాకు మంచి పేరు వచ్చింది. కానీ యాజ్ ఏ డబ్బింగ్ అని మీరు నమ్మదే నమ్మరు, ఆ వాయిస్ నుంచి చాలా మంది గుర్తుపెట్టాను నేను. బంచిక్ బబ్లు రా, బబ్లు మాయరా అని చెప్పి తర్వాత కింద కామెంట్లు పెట్టారన్నమాట. భయ్యా నేను అక్కడ చూస్తున్నాను సేపు ఆ క్యారెక్టర్ చూస్తున్నప్పుడు నిన్నే ఊహించుకున్నాను, నా క్యారెక్టర్ నువ్వు ఉండుంటే ఇంకా ఉండుంటే బాగున్నాను అందరూ అనేవారు. ఒరే నేను ఉండడం కాదు అంటే నువ్వెందుకు చేయలేదు ఆ క్యారెక్టర్ అంటారు ప్రతి ఒక్కరు. సో వాళ్ళకి తెలియదు ఏంటంటే బేసిక్ గానే అది డబ్బింగ్ ఇది అయ్యింది కదా. సో దానివల్ల ఇంకా అలా బట్ చాలా మంచి పేరు వచ్చింది ప్రేమల వల్ల. కానీ ఇప్పుడు నువ్వు యూట్యూబరా, ఇన్ఫ్లుయెన్సరా, ఆర్టిస్టా? ఐఎమ్ ఆర్టిస్ట్. ఎప్పటికైనా సరే ఒక మంచి ఆర్టిస్ట్ అవ్వాలి, అదే నాకు. కానీ వన్స్ ఇన్ఫ్లుయెన్సర్ గా మనం కంటిన్యూ అయినా కూడా ఆర్ ఎల్స్ యూట్యూబర్ గా ఉన్నా కూడా మీరు ప్రీవియస్ గా
కొన్ని సంవత్సరాలు తమిళలో కానీ ఇంటర్నెట్లో కానీ వెబ్ సిరీస్లు చేసినప్పుడు కూడా పెద్ద ఎక్కువ సినిమా ఆపర్చునిటీస్ రాలేదు. మిగతా వాళ్ళు ఎవరైనా వేరే కమెడియన్స్ చూసుకుంటే వాళ్ళు ఏం చేయకపోయినా కూడా వాళ్ళకి మంచి ఆపర్చునిటీస్ సినిమాల్లో దొరికినాయి. ఇంత మంచి ఆర్టిస్ట్ అయినా కూడా వీటి వల్ల ఏమన్నా మెయిన్ ట్రాక్ ని వెళ్ళకపోతున్నా అనే మైండ్ సెట్ ఏమైనా వచ్చిందా? లేదు బ్రో, అసలు వీటి వల్ల సినిమా ఆపర్చునిటీస్ తగ్గుతున్నాయేమో, అంటే యూట్యూబ్ లో కనిపించే వాళ్ళు, సీరియల్లో కనిపించే వాళ్ళకి ఆపర్చునిటీ చాలా తక్కువ ఉంటాయని చెప్పి అంటూ ఉంటారు కదా. యూట్యూబ్ చేసినంత మాత్రం ఆపర్చునిటీస్ తక్కువ ఉంటాయి అని అంటే నేను నమ్మను. ఎందుకు నమ్మను అంటే, మీకు తెలుసో తెలియదో నేను ఇప్పటికీ లిటరల్ ఒక 10 సినిమాల దాకా చేశా. అన్ని కూడా ఫుల్ లెంత్ రోల్ చేశా. అదే బంచిక్ బబుల్ కానీ బబులు మాయ మూవీస్ అని కొడతాను, అవన్నీ వస్తాయి. అంతవరకు రీసెంట్ గా నేను జిలేబీ అని ఒక మూవీ చేశా. ఆ మూవీ డైరెక్టర్ కూడా ఇన్స్టాగ్రామ్ లో స్టోరీ పెట్టి ఏడుస్తూ ఎమోషనల్ అయినా అంటే అదే అంటున్నాను. నేను ఆల్రెడీ ఒక 6 నేను ప్రూవ్ చేసుకునేలాగా ఒక 6 to 7 మూవీ స్టార్ మూవీస్ దాకా అన్నీ చేశా. ఇవన్నీ కూడా వస్తున్నాయి పోతున్నాయి, అంత పేరు రావట్లేదు నాకు. సో ఫైనల్ గా జిలేబీ మూవీ పడింది నాకు. డైరెక్టర్ గారు ఎవరు? విజయభాస్కర్ గారు. నువ్వు నాకు నచ్చావు, మల్లేశ్వరి, మన్మోహన్ రెడ్డి బ్లాక్ బాస్ ఇచ్చిన డైరెక్టర్ గారు మాట. సో అతను పిలిచిన నేను టక్కుమని పరిగెట్టుకుని వెళ్ళిపోయి తర్వాత బబులు నువ్వు ఎలా రోల్ అని సార్ చేస్తాను సార్ అన్న. కట్ చేసి చూస్తే అది నాకు ఫుల్ లెంత్ రోల్. ఒక విధంగా నువ్వు జిలేబీ మూవీ చూస్తే సినిమా మొత్తంలో హీరో కింద ఒక విధంగా నేనే ఉంటాను. అంటే యాజ్ కామెడీగా మొత్తం అంతా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక ఆట ఆడించేస్తాను. సో ఇంకా సినిమా వస్తుంది ఇంకా అంటే ఇప్పటి వరకు నేను ఎప్పుడు పెట్టుకోలేని హోప్స్ అన్ని కూడా అందులో పెట్టుకున్నాను. సినిమా వచ్చేస్తుంది కానీ కట్ చేసి చూస్తే మైనస్ ఏమైందంటే ప్రమోషన్స్ చేయలేదు. అసలు జిలేబీ సినిమా వస్తుంది ప్రమోషన్స్ చేయలేదు, జనాలకు తెలియలేదు. కాబట్టి నాకు ఎంత బాధ, ఎంత ఏడుపు అంటే థియేటర్కి వెళ్ళిపోతే తిప్పి చూస్తే ఒక 50 మంది కూడా లేరు అసలు. ఎవరు లేరు. అన్ని మూవీస్ అన్ని థియేటర్స్ ఖాళీగా ఉన్నాయి. ఉన్న థియేటర్లు కూడా తీసేవారంట. జనాలు రావట్లేదు. చాలా 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 బాధ వచ్చింది. ఆ డిప్రెషన్ నుంచి నేను బయట రావడానికి నాకు 2 months పట్టింది. ఇక్కడ 2-3 పాయింట్స్ నేను మొత్తం హోప్ సినిమా పెట్టుకోవడానికి నేను చేసిన క్యారెక్టర్ ఒకటైతే అంటే బబ్బులు 100% 1000% ఇచ్చాడు, ఎఫర్ట్స్ పెట్టాడు ఆ సినిమాలో. సో ఈ సినిమా వస్తే నేను స్టార్ అవుతున్నాయి అన్ని పక్కన పెడేస్తే ఒక మంచి సినిమా చేశాను. బబ్బులు అన్నాడు 70mm స్క్రీన్ మీద కూడా బాగా కనిపిస్తాడని కూడా చేశాను. అదొకటి. ఇంకోటి అంటే విజయభాస్కర్ సార్ ఉన్నారు కదా. సో డెఫినెట్గా సో ఈ కాంబో పెట్టుకుని నేను పర్లేదు మంచి పేరు వస్తుంది అనుకున్నాను. కానీ మొత్తం రివర్స్ అయిపోయింది. అసలు సినిమా థియేటర్కి వెళ్ళలేదు. చాలా చాలా బాధ అనిపించింది. ఏడుపు లిటరల్లీ 2 months దాని నుంచి బయట రాలేపోయాను నేను. ఇంతకాలం సినిమా కోసం వెయిట్ చేశాను. రాకరా ఒక మంచి సినిమా పడింది, అది కూడా ఫుల్ లెంత్ రోల్ పడింది. అది విజయభాస్కర్ గారు అంటే జస్ట్ ఇమాజిన్ నా హోప్ ఎలా ఉంటుందో చెప్పి నాకు ఎంత ఆనందంగా ఉంటుంది. అమ్మయ్యా బోలేరా బాబు, అట్లీస్ట్ ఇప్పటి నుంచి జనాలు తెలుస్తుంది. జనాలు కాదు ముందు ఇండస్ట్రీ తెలుస్తారు. నాకు ఆఫీస్ ఆడ కోసం ఇండస్ట్రీ డైరెక్టర్ తెలుస్తారు, దాని నుంచి పిలుస్తారు జరిగిన. బట్ కట్ చేసి చూస్తే సినిమా అసలు ఆడలేదంటే ముందు జనాలు వెళ్ళలేదు. జనాలు అంతా తెలుస్తుంది రివ్యూ ఎలా ఉంది ఏంటంటే. వాళ్ళు జనాలు వెళ్ళలేదు, ఏం తెలియలేదు. చాలా బాగా అనిపించింది. 2 months ఇంకా అక్కడే ఫిక్స్ అయిపోయింది. నేను ఏం ఫిక్స్ అయ్యానంటే బాహుబలి లాంటి సినిమా చేసినా కూడా వెళ్ళేనా చేసేనా వచ్చేనా నా ఎఫర్ట్స్ నేను 200% పెట్టాను అంతే. ఇంకా అది రిజల్ట్ ఏ వస్తుందని నాకు అనవసరం. ఇంక నేను ఫిక్స్ అయిపోయింది. అంటే ప్రతి మనిషికి ఒక లెసన్ నేర్పిస్తుంది. ఒక్క జరిగినా కూడా నాకు అది నేర్పించింది బాగా. నేను ఫిక్స్ అయిపోయాను. ఇంకా ఎప్పుడు హోప్స్ అనేది మనం పెట్టుకోకూడదు. వెళ్ళడం మన పని మనం చేసుకుంటారు వచ్చేయడం. కానీ కట్ చేసి చూస్తే తర్వాత ఓటీటీలోకి వచ్చిన తర్వాత చాలా మంది నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశారు. అలా జిలేబీ సినిమా చూసాను, చాలా బాగుంది. జిలేబీ సినిమా చూసాను, ఆహాలో చాలా బాగుంది అని. అప్పుడు నాకు చిన్న తెలియని ఆనందం. అంటే ఈ బాధ నుంచి కొంచెం పోలే అట్లీస్ట్ జనాలకి రీచ్ అయింది కదా అని చెప్పి. సో దానివల్ల కొంచెం హ్యాపీ అనిపించింది. కానీ ఈ మధ్యకాలం సినిమాలు చూస్తుంటే ఎక్కువ మంది కమెడియన్స్ అందరూ కూడా జబర్దస్త్ నుంచి వచ్చిన వాళ్ళే. జబర్దస్త్ నుంచి వెళ్ళి అక్కడ కూడా ఒక ట్రైల్ వేసి అక్కడి నుంచి వెళ్దామని ఏమన్నా ఆ డైరెక్షన్ లో ఆలోచించలేదు? లేదు. నాకు స్టేజ్ షోస్ అంటే భయం బ్రో. నాకు స్టేజ్ షోస్ అంటే నాకు చాలా భయం. అందుకనే స్టార్టింగ్ డేస్ లో కూడా నాకు ఆఫర్స్ వచ్చాయి. ఎందుకంటే కామెడీ చేస్తే కామెడియన్కి అక్కడ స్కోప్ ఎక్కువ ఉంటుంది కదా. చాలా మంది దగ్గర నుంచి నాకు జబర్దస్త్, శ్రీదేవిరామకి కంపెనీ ఆఫర్స్ వచ్చాయి. కాకపోతే నేను వెళ్ళడానికి భయపడ్డాను. అంటే ఇప్పుడు యూట్యూబ్ ఉన్నది, జనాల దగ్గర ఉంటున్నాను, ఒరిజినల్ కంటెంట్ చేస్తున్నాను. ఎందుకంటే అక్కడ ఉన్న యాక్టింగ్ వేరు, ఇక్కడ ఉన్న యాక్టింగ్ వేరు. సో దానివల్ల భయంతో నేను వెళ్ళలేదు. అండ్ వన్ మోర్ థింగ్, నేను అనుకున్నాను కానీ ఇక్కడ మంచి పేరు వచ్చింది. అది కాకుండా చెప్తాను కదా, సినిమా ఆఫర్లు వస్తున్నాయి, చిన్నమో పెద్దవో ఒకటొకటి వస్తున్నాయి, చేసుకుంటూ వెళ్తున్నాను. కాకపోతే నాకు అవి వర్కౌట్ అవ్వట్లేదు. అందువల్ల నేను ఇంకా యాజ్ ఎ యూట్యూబర్గా ఇంకెలా ఉన్నాను. నేను నమ్ముతావు ఏదో ఒక రోజు మనకి ఒక టైం వస్తుంది, ఆ టైం వరకు వెయిట్ చేయాలి అని? 200%, 1000% నేను నమ్ముతా. నేను పెట్టే ఎఫర్ట్స్ రైట్, నేను ఇచ్చే కంటెంట్ రైట్, జనాల యాక్సెప్టెన్సీ రైట్, ఆ టైం వచ్చింది అంటే ఎవడు ఆపలేడు. ఎంత దూరం దూసుకెళ్ళిపోతాడు. ఆ టైం వస్తుందని నాకు బాగా తెలుసు. వెయిట్ చేస్తా అంతే. ఏదైనా కూడా ఇది అయితే మాత్రం నేను వదలను. సమస్య లేదు ఈ ఫీల్డ్ అనేది. అందుకే నేను అంటున్నాను కదా, ప్లాట్ఫామ్ నేను మార్చొచ్చు కానీ నా కంటెంట్, నా కామెడీ జనాలకు ఎప్పుడు ఏదో విధంగా ఇస్తూనే ఉంటున్నాను. నేను 7 years ఆల్మోస్ట్ ఇండస్ట్రీకి వచ్చి 5 years. 5 years. 5 years. సో ఈ 5 years లో అనుకుని వచ్చింది ఏంటి? ఇప్పటిదాకా జరిగిన జర్నీ ఏంటి? నేను ఏమి అనుకుని రాలేదు ఇండస్ట్రీకి. ఎందుకంటే బేసిక్ గా నా బ్యాక్గ్రౌండ్ లేదు బ్రో. డబ్బు ఫైనాన్షియల్ గా ఏం లేదు అసలు. నేను జీరో, నథింగ్. బేసిక్గా నేను సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుని వైజాగ్లో 2017 బీటెక్ పాస్ అవుట్ అయ్యాను. తర్వాత 1 year జాబ్ వచ్చింది, జాబ్ చేసుకుంటున్నాను 2018 వరకు. కట్ చేసి వస్తే నాకు అప్పుడే నేను వైజాగ్లో షార్ట్ ఫిల్మ్స్ చేసాను.
షార్ట్ ఫిల్మ్ చేసి ఆఫర్ వచ్చింది, వెంటనే ఇక్కడికి వచ్చాను. తర్వాత ఇంకా నా పర్సనల్ థింగ్స్ వల్ల ఏంటంటే పూర్తిగా హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్ వచ్చి అక్కడి నుంచి ఒక్కరి సర్వైవల్ అయితే అలా అవుతూ. సో నేను ఏమనుకున్నాను అంటే 70mm స్క్రీన్కి ఎవరికైనా వెళ్ళాలన్నది గోల్ కాదనట్లేదు, కానీ అది రావడానికి చాలా టైం పడుతుంది. అంటే టైం మనకున్న దేవుడు ఎప్పుడు రాస్తాడు అప్పుడే వస్తుంది, బట్ అలా కాకుండా జనాల్లో మనం ఉండాలి. సో ఏదో ప్లాట్ఫామ్ తీసుకోవాలి, ఉండాలి. అందుకని ఒకటి చేసుకుంటూ వచ్చింది. ఇప్పటికి కూడా నా లైఫ్ ప్రకారంగా కెరీర్ ప్రకారంగా నేను హ్యాపీయే చెప్తాను కదా. లేదంటే జిలేబీ మూవీ నాకు వచ్చింది అంటే ఎలా కారణం, అది యూట్యూబ్ వల్లే కదా. ఆ యూట్యూబ్ లేకపోతే నేను నథింగే కదా. అంటే అట్లీస్ట్ ఐఎమ్ కీపింగ్ సమ్ ఎఫర్ట్స్. సో దానివల్ల నేను ఏదే బట్ టైం వస్తుంది, వెయిట్ చేస్తున్నాను అంతే. కానీ 2017-18 ఆ టైంలో అదొక డిప్రెషన్ పీరియడ్ అని చెప్పిందా నేను లైఫ్లో. 2017 అదే బేసిక్గా 2017లో మా మదర్ చనిపోయారు. సో అప్పుడు ఇంకా నేను హైదరాబాద్ వచ్చాను పూర్తిగా. ఇంకా అంటే నాకు అంతా మా మమ్మీ చెప్పింది, నాకు ఎవరు లేరు. మా డాడీ చిన్నప్పుడు చనిపోయారు, అంతా మా మమ్మీ ఇంకా నా ప్రాణం అన్నమాట. నువ్వు ఇంకా ఆవిడ గురించి చెప్పుకోవడానికి ఎమోషనల్ అవుతుంది తప్ప ఇంకేముండదు అంతే. ఇంకా ఆ టాపిక్స్ వదిలే, పర్సనల్ టాపిక్స్ ఎందుకులే కానీ. సో అంతా మా మమ్మీ అంతే. కానీ వాల్యూ అనేది ఒకళ్ళు లేనప్పుడే తెలుస్తుంది అంటారు కదా. ఇప్పుడు మదర్ గురించి ఈ మధ్య కాలంలో చాలా ఇష్యూస్ చూస్తే, అనాథాశ్రమంలో జాయిన్ చేసేయడం కానీ, ఊరికి ఇంట్లో వాళ్ళ మీద చిరాకు పడిపోయి మదర్స్ మీద చిరాకు పడిపోవడం కానీ, ఇవంతా చూసినప్పుడు ఏమనిపిస్తుంది బ్రో? నాకు కూడా ఎమోషన్ వస్తుంది. ఏమనిపిస్తుంది బ్రో? మీకు అదే చెప్తున్నాను. ప్రెసెంట్ అందరికన్నా భయంకరమైన ఎమోషన్ ఒక అబ్బాయి కంట్లోంచి కన్నీరు వచ్చింది అంటే తల్లి ఎమోషన్ చాలా 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 గొప్పది. అది ఆ ఎమోషన్ మనం తట్టుకోలేము అసలు. కంట్లోంచి కన్నీరు వచ్చిందంటే అది మామూలు విషయం కాదు. చిన్నప్పటి నుంచి నేను ఒక ముగ్గురు ఆడవాళ్ళ మధ్య నేను పెరిగాను. నేను మగవాడు భయం తెలియదు, మగవాడు పెంపకం నాకు తెలియదు. మా డాడీ గారు చిన్నప్పుడు చనిపోయారు. మా మమ్మీ, మా అక్క, మా బాప అంటే మా డాడీ వాళ్ళ చెల్లి, వీళ్ళు ముగ్గురు మధ్య చిన్న అత్త. చిన్నప్పటి నుంచి నా బీటెక్ అయినంత వరకు ఆ ముగ్గురు మధ్య పెరిగాను. సో నేను చాలా ఆకతాయిగా ఉండేవాడు, లైఫ్ మీద సీరియస్గా ఉండేవాడిని కాదు. ఏదో ఆడుతూ పాడుతూ ఇప్పుడు మీ వీడియోలో ఎలా చూస్తున్నారు అలాగే ఉండేవాడిని. కానీ మా మమ్మీకి ఎప్పుడో భయం ఉండేది, ఇప్పుడున్న సొసైటీలో వీడు ఎలా బతుకుతాడు, వీడేమో ఆకతాయిగా ఉంటాడు, పెద్ద సీరియస్నెస్ ఏమి ఉండదు. అండ్ వన్ మోర్ థింగ్, మా మమ్మీ పెంచిన విధానం కూడా అలాగే పెంచింది. ఎందుకంటే సింపుల్ లాజిక్ బ్రో. ప్రెసెంట్ ఈ వాల్యూస్ ఇవన్నీ పక్కన పెడితే మా మమ్మీ 2-3 విషయాలు ఎప్పుడు చెప్తుండేది. లైఫ్లో నువ్వు ఏదో ఒకటి సాధించని ఎప్పుడు అనలేదు నాతో, ఎప్పుడు అనలేదు. ఒకటే అన్నది, ఎమోషన్స్, ప్రేమ, అభిమానం, ఆప్యాయత ఇవన్నీ జాగ్రత్తగా కాపాడుకో. ఎప్పుడైనా మంచి పేరు తెచ్చుకోపోయినా పర్లేదు, చెడ్డ పేరు ఎప్పుడు తెచ్చుకోక. నెంబర్ 3, ఒకదే చెయ్యి చాపక. నీ దగ్గర రూపాయి ఉందనుకో, రూపాయలో బతుకు. 10 రూపాయలు అంటే 10 రూపాయలు హ్యాపీగా బతుకు. కానీ ఏదైనా సరే ఎండ్ ఆఫ్ ది పాయింట్ హ్యాపీగా ఉండు. పీస్, హ్యాపీ అన్నది ఎప్పుడు పక్కన పెట్టుకో. హ్యాపీ అన్నదే ఎప్పుడు పెట్టుకో. మా మమ్మీ ఇప్పుడు అదే చెప్పి ఉండేవారు. ప్రజెంట్ జనరేషన్ మొత్తం మారిపోయింది, మొత్తం మారిపోయింది. ఎందుకంటే ఆ మతం లేనికే తెలుస్తుంది ఆ వాల్యూ ఏంటి అర్థం. ఫ్రాంక్ చెప్పాలంటే అమ్మో, అంటే నా పర్సనల్ లైఫ్ గురించి నేను చెప్తాను కదా. ఇప్పుడు నా పర్సనల్ లైఫ్ నేను చెప్పుకొని దాని గురించి అయ్యో బబుల్ లైఫ్ ఎలా ఉందా అని అనుకోవడం, జనాలు ఎలా అనుకోవడం నాకు అసలు నచ్చదు. అందుకే నా పర్సనల్ లైఫ్ నేను అసలు చెప్పను నేను. బట్ తెలియదు కదా నవ్వించే పర్సన్ వెనకాల ఎంత ఎమోషనల్ ఉందా అని చెప్పేసి. సింపుల్ గా మాట అనేస్తారు కదా, కమెంట్స్ లో పెట్టినా ఏం పెట్టినా మన గురించి సింపుల్ గా మాట అనేస్తారు. వీళ్ళు ఇక్కడ దాకా రావడానికి ఎంత కష్టపడ్డారని చాలా మంది తెలియదు. ఇక్కడ ఎలా వచ్చారు వితౌట్ ఎనీ సపోర్ట్, ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా, ఎవరు లేకుండా ఎలా వచ్చాడు ఏంటి అనేది. ఎంతో నీ వల్ల 10 మంది మారినా కూడా మారినట్టే కదా, 10 మంది ఇన్స్పిరేషన్ గా తీసుకున్నట్టే కదా. నా పర్సనల్ లైఫ్ అయితే నేను చెప్పను, కానీ కొన్ని విషయాలు అయితే చెప్తాను బ్రో. నేను అనుభవించిన ప్రకారంగా లాస్ట్ 6 months అయినా కానీ, లాస్ట్ ఈ ఫ్యూ ఇయర్స్ అయినా కానీ, నేను ఇన్స్టాగ్రామ్ ప్రకారం, యూట్యూబ్ ప్రకారం జనాలు అందరూ తెలుసు, కానీ నా పర్సనల్ లైఫ్ ఎవరికి తెలియదు. అందరూ ఏమనుకుంటారు, బబ్లు కేటే సూపర్, ఆడికేటే నవ్వుతూ ఉంటాడు, ఆ లైఫ్ సూపర్ అందరూ అనుకుంటారు. కానీ లోపలికి అదే తెలుస్తుంది, ఆడి బాధలన్నీ ఉన్నాయి. మీరు నమ్మితే నమ్మరు, రాత్రిపాట్ల 1 గంటకి నేను కూడా కూర్చొని నేను ఏడుస్తూ ఉంటే, కానీ ఒకటి అనిపిస్తుంటది, అరే ఈ నిమిషంలో కూడా నా వీడియోలు బయట జనాలు అందరూ చూసి నవ్వుతూ ఉంటారు, కట్ చేసి చూస్తే నేను ఇక్కడ ఏడుస్తూ ఉంటున్నాను. నా పర్సనల్ లైఫ్ వల్ల ఏదైనా సంథింగ్ ఏదైనా కానీ. సో ఈ బాధలు ఎక్కువ వచ్చేస్తుంటాయి. నేను ఫైనల్గా ఒకటైతే చెప్తాను బ్రో, ఎవరికైనా సరే, మీకైనా సరే ఒకటైతే చెప్తాను నేను. ఒక 2-3 విషయాలు మనం ఇప్పుడు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ప్రెజెంట్ ఉన్న జనరేషన్లో. నెంబర్ 1, మనీ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. చాలా 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 ఇంపార్టెంట్. ఫీలింగ్స్ అయినా, ఎమోషన్స్ అయినా, ప్రేమలు, అభిమానాలు, ఆప్యాయతలు ఇవన్నీ కూడా మనీ చుట్టూనే తిరుగుతున్నాయి. నెంబర్ 1 గుర్తుపెట్టుకోవాల్సింది. నిజంగా నీకు ప్రేమలు, అభిమానాలు ఉన్నాయి అంటే నీ తల్లిదండ్రులు ప్రేమించు. ఎందుకు తెలుసా, డబ్బున్నా లేకపోయినా కూడా వాళ్ళు నువ్వు ఎలా ఉన్నా వాళ్ళు నేను బాగా చూసుకుంటారు. నువ్వు డబ్బుకి సంపాదించావనుకో, నాన్న డబ్బు వేస్ట్ చేయక మంచిగా ఏదో దాని ప్రాపర్టీ కొనుక్కు అని అంటారు. డబ్బు లేదనుకో, పర్లేదురా ఉన్నావు కదా ఏదో సంపాదిస్తే కానీలే అని అంటారు. అంతేగాని నేను పట్టుకొని ఇదేంటి కావాలి అదేం చేసుకుని అనరు. కానీ అదే నేను నమ్ముకొని వచ్చిన ఎవరైనా భార్య కానీ, పిల్లలు కానీ, లేదా అన్నజమ్ములు ఎవరైనా సరే ఈ చుట్టూ తిరుగుతాయి ఎమోషన్స్, డబ్బు చుట్టూ తిరుగుతాయి. సో ఫైనల్ నేను చెప్పేది ఏంటంటే, ఓన్లీ డబ్బుని నమ్ముకో, డబ్బు ఉన్నది అంతే, ఇంకెందుకు నేనేం చెప్పలేను.
ఇంకా ఎమోషనల్ అయిపోతుందని చెప్తున్నాను కదా. సో అది సో లాస్ట్ 6 months డబ్బుల గురించి బాగా ఇబ్బంది పడినట్టున్నావు అయితే. 6 months అదే ఇంకెంతే, ఇంకెలా గోయింగ్ అని అదే ఇంకా చెప్తాను. నా పర్సనల్ ఇష్యూస్ కానీ ఏవి కానీ నేను షేర్ చేసుకోవాలనుకోవట్లేదు. నేను ఒంటరిగా వచ్చాను, ఒంటరిగా బతుకుతాను, ఒంటరిగా పోతాను అంటారు కదా. సో ఆ విధంగా లైఫ్ అంతా పోతుంది నీట్గానే. బట్ మళ్ళీ చెప్తున్నా, తల్లిదండ్రులను బాగా చూసుకో. వాళ్ళు ఇచ్చే ప్రేమ ఎవ్వడు నీకు ఇవ్వడు. వాళ్ళు ఇచ్చే ప్రేమ చాలా డిఫరెంట్. లేనోడికే ఆ బాధ తెలుస్తుంది. ఇప్పుడు ఏముంది, మీ మమ్మీ నీ చుట్టూ తిరుగుతూ ఉంటుంది, నేను తిడుతూ ఉంటుంది, అది ఎందుకు అన్నీ అంటుంటుంది, నీకు చాలా విసుగ్గా ఉంటుంది. వాట్ ఇఫ్ ఆవిడ లేకపోతే ఇల్లు ఎలా ఉంటుందో తెలుసు. ఒక మదర్ గాని ఇంట్లో లేకపోతే ఎంత నరకం ఎలా ఉంటుందో తెలుసు అబ్బాయిల ప్రకారంగానా. అది పడినోడికే తెలుస్తుంది, మిగతా ఎవ్వరికీ తెలియదు, పడినోడికి మాత్రమే తెలుస్తుంది. అరే 3 పూట్ల తిండి పెడుతున్నా కూడా ఈ రోజుల్లోని చాలా మంది పేరెంట్స్ తీసుకెళ్లి మీరు అన్నట్టు ఓల్డేజ్ హోమ్ వదిలి అన్ని చేస్తున్నారు. ఆ తిండి లేకుండా ఎంత బాధ ఉంటుందో తెలుసా మనకి. 7 years నుంచి నాకు హోమ్ ఫుడ్ లేదు. లిటరల్లీ హోమ్ ఫుడ్ చేయడానికి నాకు ఎవరున్నారని, హోమ్ ఫుడ్డే నాకు దొరకట్లేదు అసలు. ఎవరైనా పిలిచేలా హోమ్ ఫుడ్ పెడితే నేను అమృతంలా ఫీల్ అయిపోతాను. హోమ్ ఫుడ్ పిలిస్తే రండి అని. మొన్న నాకు ఎవ్వరు కొంచెం క్లోజ్ అయినా కూడా పిలవండి నేను వస్తాను, ఎందుకంటే ఎవరు పిలిచినా వెళ్ళిపోతాను హ్యాపీగా. నాకు ఈ బిర్యానీలో ఏ అవసరం లేదు, మంచిగా రైస్ పప్పు చాలేదు. హోమ్ ఫుడ్ నాకు దొరక్క 7 years నుంచి బాధపడుతానంటే ఆలోచించు తల్లి ప్రేమ ఎంత గొప్పదో. ఇలాంటివి ఎన్నో ఇన్సిడెంట్స్ మీకు కనిపిస్తాయి మీకు తల్లి కానీ లేకపోతే. అందుకే తల్లినేమో తండ్రి వాల్యూ కూడా నాకు తెలియదు బేసిక్. ఎందుకంటే నా డాడీ చిన్నప్పుడు చెప్పారు అంతా మమ్మీయే కనుక. తల్లి ఎప్పుడు తల్లే బ్రో. ఆవిడ ఇచ్చే ప్రేమ ఎవ్వరు ఇవ్వలేదు తెలుసా. కల్మషం లేని ప్రేమ అంటారు కదా, తల్లిది అదే కల్మషం లేని ప్రేమ. ఏవి నీ దగ్గర నుంచి ఆశించదు, నువ్వు హ్యాపీగా ఉండు అదే ఆశిస్తుంది. అందుకే నేను ఏది ఎలాగున్నా ఎవరిని నమ్మకపోయినా ఒక తల్లి చూస్తే అందుకే అంటారు. మన నా ఫ్రెండ్స్ కూడా చాలా మంది చెప్తుంటారు, ఓరే వాళ్ళు ఉన్నారు కనుక నీకు ఆ వాల్యూ తెలియట్లేదు. నేను నాకు తెలుసు తల్లిదండ్రులను ఎప్పుడు కూడా చులకనగా చూడడం, బొక్కలాలు కూడా ఇలా చెయ్యొద్దురా బాబు. వాళ్ళు ఇచ్చే ప్రేమలు వేరుగా ఉంటాయి. మనం ఒక్కోసారి అనిపిస్తుంటది, మనం కొంతమంది ఎఫర్ట్స్ పెడుతుంటాం. సో పెడతాం అక్కడి నుంచి మనకి ఏ ఎఫర్ట్స్ రావు. అక్కడ రావట్లేదు అంటే నువ్వు పెట్టే ఎఫర్ట్స్ రైటే, పెట్టే పర్సన్ తప్పు. ఆల్రెడీ ఎఫర్ట్స్ అక్కడ పెట్టకూడదు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్. అది అమ్మాయి కానీ అమ్మ కానీ ఫ్రెండ్ కానీ ఎవరైనా కానీ నువ్వు నీ వైపు నుంచి 200% ఎఫర్ట్స్ పెడుతున్నావు, ఇంకా పెడుతున్నావు అయినా సరే నీకు రావట్లేదు అంటే అక్కడ రీజన్ ఏంటి? నువ్వు పెట్టే ఎఫర్ట్స్ 200% రైటే, కానీ పెట్టే పర్సన్ మీద తప్పు. పక్కన పెడే. కానీ అసలు నార్మల్గా అంటే చిన్నప్పటి నుంచి ఫాదర్ లేడు, ఆ పెయిన్ కూడా తెలియదు ఇంట్లో. అప్పటి వరకు లాస్ట్ టైం మనం డిస్కస్ చేసినప్పుడే చెప్పు, ఎవరు చనిపోవడం కూడా చూడలేదు నేను, అది ఇది అని చెప్పేసి. అవును. వన్ సడన్ గా అట్లా తిరుగుతున్న పర్సన్ అలా అయిపోయినప్పుడు ఆ డిప్రెషన్ నుంచి బయటకి ఎట్లా వచ్చావు బ్రో? అంటే అసలు ఆవిడకి ఏం జరిగింది, ఆ డిప్రెషన్ నుంచి బయటకి ఎట్లా వచ్చావు? బేసిక్గా 2017లో బ్రో మా మమ్మీ, అంటే నేను హైదరాబాద్లో జాబ్ చేసేవాడిని 1 year మిరకల్ సాఫ్ట్వేర్ సొల్యూషన్ నాకు జాబ్ చేసేవాడిని. ఇండస్ట్రీ సంబంధం లేదు కానీ వైజాగ్లోని బీటెక్ నుంచి షార్ట్ ఫిల్మ్స్ చేస్తుండేవాడిని. ఓకే. యాక్సెప్ట్ చేసేవాళ్ళ అంటే బ్రో మా మమ్మీకి నేనంటే ప్రాణం బ్రో, ప్రాణం, పంచ ప్రాణాలు. నువ్వు ఒక లవ్ స్టోరీ లాంటి దారి లవ్ స్టోరీ పెట్టే కూడా నేను మమ్మీ చిన్న ఎమోషన్ పెట్టు బడబడ వచ్చేస్తాయి. మనం మొరారి సినిమా చూసానా, ఆ మొరారి సినిమా ఎంత ఏడిచని తెలుసా నేను, మామూలుగా వెళ్ళలేదు. నాకు ఓన్లీ తల్లి కన్నయ్య 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 బాబోయ్ ఏంటి ఆ ఎమోషన్ ఏంటి, ఈ ప్రేమలు ఇప్పుడు ఉన్నాయా అసలు? ఆ రోజుల్లో ప్రేమలు ఇప్పుడు ఉన్నాయా? ఎంతలా ఏడిచని తెలుసా నేను. తల్లి ఇచ్చే ప్రేమ మొత్తం వేరు బ్రో. సో ఏం జరిగింది, ఎలా బయటకు వచ్చావు డిప్రెషన్ నుంచి? 2017 బీటెక్ కంప్లీట్ అయ్యింది. నేను బయటికి ఇలా వచ్చాను, 1 year జాబ్ చేస్తున్నాను. ఈ లోపు షార్ట్ ఫిల్మ్స్ అయ్యి నాకు ఇక్కడ ఆఫర్స్ వచ్చాయి. సరే అని చెప్పేసి నేను హైదరాబాద్ వచ్చాను. బేసిక్ మా మమ్మీకి అంటే ఎంత ప్రాణం అంటే జీవితాంతం నాకు గిల్టీ ఫీలింగ్ ఉంటుంది. ఏంటంటే మేబీ నా వల్లే మా మమ్మీ చనిపోయిందేమో అని గిల్టీ ఫీలింగ్ నాకు చాలా ఎక్కువ. ఎందుకు? మా మమ్మీ నా మీద బెంగ పెట్టేసుకుంది, భయంకరమైన బెంగ పెట్టేసుకుంది. నేను వైజాగ్ వదిలి ఇప్పుడు బయటకు వచ్చేవాడు కాదు. ఇంటర్మీడియట్లో హాస్టల్లో వేస్తే నేను హాస్టల్కి వెళ్ళి ఏడుస్తున్నాను, అమ్మ నా వల్ల కాదు కట్ చేసి చూస్తే మా మమ్మీ అక్కడ ఏడ్చేస్తుంది భయంకరంగా. వద్దని తీసుకొచ్చి ఇక్కడ ఏదో చేసుకుంటానని చెప్పి. ఆఖరికి అంటే ప్రాణం, ఎందుకంటే డాడీ చిన్నప్పటి నుంచి లేరు, ఉన్నది నేను లాస్ట్ కొడుకుని, ఉన్నది ఒకరిని, అందులోని కూడా నేను ఆకతాయిగా ఉంటాను. నాకు ఏంటంటే చిల్లరగా ఉండేవాడు. మరి దానివల్ల ఏంటంటే లాస్ట్ కొడుకు కనుక మా మమ్మీకి ఇంకా నేనంటే ప్రాణం. అమ్మో నేనే చూసుకోవాలి, ఇలా కాపాడుకునేది నన్ను. అలాంటి ఆవిడ సడన్గా లైఫ్లోంచి వెళ్ళిపోయిందంటే అదే ఇంకా 2017 నేను ఇక్కడికి వచ్చాను. అంతా 2017 ఇక్కడికి వచ్చాను. మా మమ్మీ ఇలాగ వచ్చింది. ఏమైనా వచ్చింది, అరే ఇలాగా అదే ఏమంటారు వాష్రూమ్లో పడిపోయింది అన్నమాట. నాకు అప్పటివరకు తెలియదు మమ్మీకి అంత సీరియస్ అయిందని. ఏదో చిన్న ప్రాబ్లం అయ్యి ఉంటుంది అని చెప్పేసి నేను వెంటనే మా ఫ్రెండ్స్ నాకు ఫ్లైట్ తీసుకొని వైజాగ్ వెళ్ళిపోయిన తర్వాత నేను హాస్పిటల్కి వెళ్ళి చూసేటప్పటికి నాకు మా మమ్మీ అసలు చూడలేకపోయాను. మా మమ్మీని ఆపరేషన్ బయటకు వచ్చింది. దగ్గర వరకు వెళ్ళి ఎవరో ఒక ఆవిడని చెప్పి బయటకు వచ్చాను. లేదంటే మీ మమ్మీ లాంటి నేను షాక్, బ్లడ్ క్లాట్ అయిపోవడం వల్ల మొత్తం జుట్టు అంతా తీసేశారు.
నేను అసలు తట్టుకోలేకపోయాను. మా మమ్మీ ఏంటి ఎలా ఉంటుంది, మా మమ్మీ చాలా బాగుంటుంది అందగా, ఇదేంటి ఎలా ఉంది ఏంటి అని చెప్పి ఏడిపోయాడు. అక్కడ ఎలా పడిపోయింది దబ్బని. తర్వాత సెకండ్ డే నేను మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారు మీ కాల్ పెట్టుకుంటాను ప్లీజ్, ఎలాగైనా సరే మా మమ్మీ నన్ను కాపాడండి, మా మమ్మీ లేకపోతే నేను ఉండలేను. నాకు అన్నింటికి మా మమ్మీయే, నాకు ఇంకా రిలేషన్స్ ఏం తెలియదు, నాకు చిన్నప్పటి నుంచి ఆవిడే పెంచింది, ఆవిడ లేకపోతే నేను లేనని అంత ఎమోషన్ అయిపోతుంది. అప్పుడు డాక్టర్ చెప్పారు, ఏమని చెప్పారు, మేము ఆల్రెడీ చెప్పాం కదండి 90% బతకడం కష్టం, 10% ఛాన్సులు ఉన్నాయి, ఎందుకు అంత ఎమోషన్ అవుతున్నా అంటే నేను షాక్ అయిపోయాను. అరే ఏదో చిన్న ఆపరేషన్ అయింది వచ్చింది వెళ్ళిపోతాం అనుకున్నాను, అసలు చావు బతుకుల్లో ఆవిడ ఉందా అని. అది నేను తట్టుకోలేకపోయాను అస్సలు. బాబు ఏంట్రా బాబు నా పొజిషన్. ఆ టైంలో 1 వీక్ కరెక్ట్గా ట్యూస్డే లేను, నెక్స్ట్ ట్యూస్డే వరకు నేను హాస్పిటల్లో ఉన్నాను. మా మమ్మీతో అలా కూర్చొని మాట్లాడేవాడిని. 4 o'clock అపాయింట్మెంట్ ఇచ్చారు, 4 to 5 విజిటర్స్ అవర్స్ అని ఐసీయూలో. సో లోపల కూర్చొని మాట్లాడుతుంటే మా మమ్మీ చెప్పేవాళ్ళు ఇదే, మమ్మీ ఏంటి మమ్మీ నన్ను వదిలేసి వెళ్ళిపోతావు ఏంటి, నాకు అర్థం కాదు అంటే చెప్తున్నాను కదా. అప్పటి వరకు కూడా చెప్తున్నాను కదా, అప్పటి వరకు కూడా నాకు సీరియస్నెస్ లేదు, లైఫ్ మీద సీరియస్నెస్, సాధించాలి ఏదో చేయాలి, మా మమ్మీకి మంచి పేరు ఇవేవి నాకు తెలియదు. ఎందుకంటే మా మమ్మీ నన్ను కష్టం లేకుండా పెంచింది. చెప్తున్నాను కదా బ్రో, ఎంత కష్టం లేక పెంచింది అంటే భోజనం చేసేటప్పుడు కూడా రసంతోనే తిను, కూరతో తినక వేడి ఎక్కువైపోతుంది బాడీకి, ప్రతిదీ కూడా. ఇప్పుడు నాన్ వెజ్ ఉండేది అంటే చికెన్ అంతా ఉంటే నా కోసం గుండెకాయలు తీసి పక్కన పెట్టి దాచేది లోపల, ఒరే నువ్వు తినేరా. ఆవిడకి నేను అంటే సర్వస్వం. జస్ట్ ఇమాజిన్, అంత ప్రేమించిన ఆవిడ సడన్గా ఆవిడ మన లైఫ్లో లేదంటే ఎలా ఉంటుందో చెప్పండి. చాలా టైం పట్టింది, లిటరల్లీ 2 years 3 years పట్టింది. ఏమో దేవుడు ఏ రీజన్ కోసం ఆవిడ నేను తీసుకెళ్ళిపోయి అంతే. అందుకే నీకు చెప్పాను పర్సనల్ లైఫ్ అడగబోవాలి. ఇప్పుడు ఖచ్చితంగా ఆవిడ ఎప్పుడు ఎక్కడున్నా ఇప్పుడు ఈ పొజిషన్ చూసి నాకు తెలిసి హ్యాపీగా ఫీల్ అవుతున్నావు నువ్వు, నీతో మాట్లాడి నాకు ఏడుపు వస్తుంది. చెప్తాను కదా నా గురించి నేను చెప్పుకోవాలంటే, నేను మంచోనే కాదు నాకు తెలియదు, కానీ నేను చెడ్డనైతే కాదు, ఒక ద్రోహం చేయలేదు, ఒక అన్యాయం చేయలేదు. కానీ లైఫ్లో భయంకరమైన దెబ్బలు నాకే పడుతున్నాయి, దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద. అది ఎందుకు అర్థం కావట్లేదు నాకు. అంటే ఏమో అట్లీస్ట్ కూర్చోబెట్టి నువ్వు ఎలా ఉండాలి అలా ఉండాలని చెప్పిన వాళ్ళు కూడా ఎవరు లేరు. ఒక్కని ఒంటరి అయిపోయి దానివల్ల అమ్మ నరకం తెలుసు అది నిజంగానే. బట్ నాకు తెలిసి నీ ఆడియన్సే నీకు ఫ్యామిలీ, వాళ్ళే మంచున్నా చెడున్నా నీకు మెసేజ్ పెట్టి నిన్ను పుష్ చేస్తే ఎవ్రీ టైం బాగుంది 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 అని వాళ్ళు షేర్ చేసుకుంటూ. సో వాళ్ళ గురించి ఏం చెప్తావు బ్రో, ఆడియన్స్ గురించి ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా నీకు అంత పుష్ చేస్తున్న వాళ్ళ గురించి? ఆడియన్స్ అమ్మ వాళ్ళు ప్రాణం బ్రో, సర్వస్వం. చెప్తున్నారు కదా, మీరందరూ అంటుంటారు ఏంటి బ్రో ఇంకా సినిమాలు చేయట్లేదు. ఇవన్నీ పక్కన పెడితే బబ్బులు అన్నాడు బయటికి వెళ్తే ఓ 10 మంది వచ్చి హ్యాపీగా మాట్లాడతారు, బబ్బులు కూడా నీ వీడియో చాలా బాగుంది, ఇంతకు మించి ఏం కావాలి బ్రో, నేను ఏమైనా స్టార్ ఫ్యామిలీలో పుట్టానా లేదంటే బ్యాక్గ్రౌండ్తో వచ్చానా, ఇవి ఏమి రాకుండా వైజాగ్ ఇక్కడికి వచ్చినా కదా, చాలా తక్కువ మంది ఉండి సక్సెస్ అయింది కదా, ఇది చాలా నాకు ఇంకా ముందు చాలా చాలా ఎదుగుతారు, అలా చూస్తున్నాను టైం అంతే. కానీ అసలు మాక్సిమం నెగిటివిటీ లేని పర్సన్ అయితే నువ్వే అనుకుంటున్నా తెలిసి. చాలా తక్కువ మందిలో నువ్వు కూడా ఒకడు, నెగిటివిటీ ఉండదు, పాజిటివ్ కమెంట్స్ బయటకు కనిపించినా కూడా మంచిగా మాట్లాడే ఆడియన్స్ ఉన్నారు, ఫ్యామిలీ ఆడియన్స్ అందులో ఎక్కువ ఉన్నారు. సో కాంప్లిమెంట్స్ ఎలా తీసుకుంటావు? వాట్ ఇస్ ద బెస్ట్ కాంప్లిమెంట్ నీకు ఇప్పుడు రిసీవ్ చేసుకున్నాను? నేను ఇప్పటికీ కూడా ది బెస్ట్ ఏంటి అంటే, అమ్మతో ఒక రోజున ఒక వీడియో చేశాను నేను. ఆ వీడియో ఇప్పటికీ భయంకరంగా వైరల్ అవుతుంది. ఎప్పుడు అది బంజింగ్ బాబు టైంలో చేశాను. ఆ వీడియో ఏంటో తెలుసా, నా లైఫ్ అది, మా మమ్మీకి నాకున్న బాండింగ్ అదే చూపించారు. ఆ వీడియో ఇప్పటికీ కూడా ఎంత అంటే ప్రతి ఒక్కరికి భయంకరంగా ఇష్టం. ఇంక ఎంత ఇష్టం అంటే అమెరికా నుంచి నాకు కొంతమంది కాల్ చేసి, హైదరాబాద్లో మా మమ్మీ ఉన్నారు, ఒకసారి మీరు మాట్లాడతారు వీడియో కాల్ అడిగారు. నేను షాక్ అయిపోయాను. అలా 2-3 మాట్లాడాను. అమెరికాలో వీడియో కాల్ మాట్లాడడం, ఈవిడ కనెక్ట్ చేయడం, బాబు మా ఇంటికి రాబాబు, మా ఇంటికి రాబాబు మంచిగా ఫుడ్ పెడతారు అంటే. ఇక్కడ నేను వీడియో ఒకటి చేయడం గొప్పతనం కాదు, ప్రతి ఒక్కరు కనెక్ట్ అయ్యారు. ఆ వీడియో వల్ల చాలా మంది మారారు కూడా. అరే నిజంగా అమ్మని చూసుకోవాలి కదా, అమ్మని చూసుకోకపోతే ఎలాగా, అమ్మే కదా మెయిన్ అని ఈ వీడియో భయంకరంగా వైరల్ అయింది. అది నాకు చాలా చాలా మంచి కాంప్లిమెంట్స్. ఇప్పటికీ కూడా చెప్తాను కదా, నాకు యూత్ కన్నా ఫ్యామిలీయే నా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీయే నా ఆడియన్స్ మొత్తం అంతా. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళకి అందరికీ కూడా ఏంటంటే ఇదే ఇష్టం మాట, కామెడీ 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 జనాలకి. అంటే మీరు అంటున్నారు కదా, బేసిక్గా నాకు రైటర్స్ ఎవరు లేరు. నా కాంటెంట్ నేనే రాసుకుంటాను, నేనే చేసుకుంటాను అంతే. ఇంకా నేను ఒక్కనే ఉంటాను అనమాట. బట్ తెర వెనకాల ఇన్ని బాధలను పెట్టుకుని కూడా మా అందరినీ ఎప్పుడు ఎంటర్టైన్ చేస్తూ ఆ వీడియోస్ ఎప్పుడు మాకు నచ్చే విధంగా దాన్ని ఎడిట్ చేసుకుని ఆ వీడియోస్ కాంటెంట్ అంతా మమ్మల్ని నవ్విస్తున్నందుకు నిజంగా హ్యాట్స్ ఆఫ్ బ్రో. తెలిసి మ్యాక్సిమం ఎవరు అనుకోరనుకుంటా, చూస్తున్నంతసేపు ఇన్స్టాల్ చూస్తున్న వీడి లైఫ్ ఏంట్రా హ్యాపీగా ఉంది, 4 వీడియోలు చేసుకున్నాను, డబ్బులు సంపాదించుకుంటున్నాను. డెఫినెట్ గా నేను నమ్ముతున్నాము. నేను మొన్న నిన్న ఫ్రెండ్ అనుకుంటున్నాను. బేసిక్ గా చెప్తాను కదా,
నా లైఫ్ లో మా మమ్మీ మీద దెబ్బ తర్వాత ఇంకో దెబ్బ ఇలా దెబ్బలు ఎదురు పడుతూనే ఉన్నాయి నాకు తెలియదు ఎందుకు పడుతున్నాయి. నేను అనుకుంటున్నాను మరి నా ఫ్రెండ్స్ మాట్లాడుతూ మేబీ ఎంత కష్టపడితే మేబీ రేపొద్దున అంత మంచి పొజిషన్కి వెళ్తావేమో. ఏమో బ్రో నేను వెళ్తానో తెలియదు కానీ ఇప్పుడు ఒక లాజిక్ చెప్తానే ఉన్నాను. లైఫ్ లో మనం జీరోలో ఉన్నాం, కొన్ని ప్రాజెక్ట్ చేసి ఒక మంచి స్టేజ్కి వెళ్ళాం, ఇంకొన్ని ప్రాజెక్ట్ చేసి ఇంకొంచెం మంచి స్టేజ్కి వెళ్ళాం, నలుగురు ఫోటోలు దిగుతుంటే ఇంకొంచెం మంచి స్టేజ్కి వెళ్ళాం. అలా స్టేజ్ బై స్టేజ్ వెళ్తుంటాం. ఒక పాయింట్ లో మనకు అనిపిస్తుంటది అన్నమాట, అమ్మయ్య మనం బాగా సక్సెస్ అవుతున్నాం రాదిరా అని. కానీ అన్నింటికన్నా వర్స్ట్ థింగ్ ఇందులో వర్స్ట్ పార్ట్ ఏంటో తెలుసా, ఇది షేర్ చేసుకోవడం మన చుట్టుపక్కల ఎవరు లేకపోవడం. అది ఎంత నరకంలో ఉంటుందో తెలుసా. నాకెవరో తెలియని వాళ్ళు లక్షల మంది కామెంట్లు వీడియోలు అన్ని చేస్తున్నారు, కానీ నా అనుకునే వాళ్ళు ఎవరు లేరు నాకు. అది భయంకరమైన నరకం. అది ఎంత నరకం తెలుసా, టార్చర్. ఇఫ్ సపోజ్ మా మమ్మీ ఉంటే ఎంత గొప్పగా ఫీల్ అవుద్ది, ఎంత ఆనందపడిపోద్ది. బట్ ఎప్పుడు ఫీల్ అవ్వకు ఎవరు లేరు అని చెప్పేసి నీకు బ్యూటిఫుల్ గా మేము అందరూ ఉన్నాము, రెగ్యులర్ మనం కలుస్తూనే ఉంటాము, చిల్ అవుతూనే ఉంటాము. బట్ ఎప్పుడు పిలిచినా మేము వస్తాం, మంచిగా మీ ఇంట్లో చిల్ అవుతాము. మేము పిలిచినప్పుడు నువ్వు అట్లా మా అందరికి నువ్వు ఫ్యామిలీ. అయ్యో డెఫినెట్ గా ఎప్పుడు ఇక్కడ ది బెస్ట్ పార్ట్ ఏంటో తెలుసా బ్రో, దేవుడు మనకు 99.5% ఏదో ఒక దరిద్రాన్ని ఇస్తున్నా కూడా 0.5% కొంచెం మంచి చేస్తాడు. నా 0.5% మంచి ఏంటి తెలుసా, నా ఫ్రెండ్సే. మా మమ్మీ చిన్నప్పటి నుంచి, అంటే ప్రతి ఒక్కరికి తల్లిదండ్రుల ప్రాణం అయితే మా మమ్మీ చనిపోవడం వల్ల నాకు చిన్నప్పటి నుంచి కూడా నా ఫ్రెండ్సే నా ప్రాణం. నా కొడుకులు ఎదవలో ఎంత మంచోళ్ళు అంటే ప్రాణం. నేనంటే పంచి ప్రాణాలు. నేను చెప్పాను 2 days బ్యాక్ నాకు బేసిక్గా ఒంట్లో బాగాలేదు, నాకు కొంచెం ఫేవరేజ్గా ఉంది. ఇప్పటికి కూడా ఇంకా సిక్లో ఉన్నాను నేను. మా ఫ్రెండ్ నేను పడుకోవడం చేసి ల్యాబ్ కూడా అని చెప్పేసి డోర్కి టిఫిన్ మెడిసిన్ పెట్టి వెళ్ళిపోయాడు. నేను లేచిన తర్వాత ఫోన్ చేస్తారా బయట టిఫిన్ తినరా అన్నారు. మా మమ్మీ చనిపోయేటప్పుడు నాతో ఉన్నది, నన్ను కాపాడింది ఫ్రెండ్సే. కెరియర్ ప్రకారంగా మళ్ళీ నేను 2 years వరకు నాకు ఆఫర్స్ ఏం రాలేదు. అప్పుడే హైదరాబాద్ రావడం సర్వైవల్ నాకు అసలు చాలా ఇంపార్టెంట్. అయినా సరే ఆ ఫ్రెండ్సే నన్ను కాపాడారు. 2 years నన్ను నేను సంపాదిస్తున్నా కూడా వాళ్ళు వద్దనిసేవారు. మేము ఈ రోజు నీతో ఉంటాం, పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాం, అప్పుడు ఈ డబ్బులు ఖర్చు పెట్టుకో, అప్పటి వరకు నువ్వు మాతో ఉండి చాలు. అక్కడే ఫ్రెండ్సే. తర్వాత పర్సనల్ లైఫ్ లో కొన్ని అవ్వడానికి కూడా ఫ్రెండ్సే. దాని నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ నన్ను దగ్గర తీసుకొని వచ్చి నీకేరా మేము ఉన్నాం కదరా అంటే నాకు దొరికిన ఫ్రెండ్స్ వజ్రాలు. బబ్బులు మంచి ఏంటి, చెడు ఏంటి, కోపం ఏంటి, అలకేంటి, ప్రేమ ఏంటి, అన్ని వెర్షన్స్ వాళ్ళకి తెలుసు. అందుకే నేను ఎలా ఉన్నా కూడా నన్ను రిసీవ్ చేసుకుంటారు. ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు డబ్బు ఉన్నప్పుడు ఫ్రెండ్స్ అందరూ ఉంటారు, డబ్బు పోయిందని ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోతారు అంటారు కదా. బట్ నాకు చిన్నప్పటి నుంచి వాళ్ళు నాతో ఉండడం వల్ల అన్నిటికీ నా ఫ్రెండ్సే నా ప్రాణం. అదృష్టం కొద్దీ నా ఫ్రెండ్స్కి వచ్చిన వైఫులు కూడా బంగారాలే. అందుకు వాళ్ళు అంతా కూడా నన్ను చూసుకుంటారు బాగానే. బబ్బులు దాదా ఏం తింటావు ఏమంటావు, ఇంకా అదే నా ఫ్యామిలీ అయిపోయింది మాట ఈ రోజు కూడా. అందుకే ఫ్రెండ్స్ నేను ఎప్పుడు వదులుకోను. రీసెంట్ గా జరిగిన కొన్ని దెబ్బల వల్ల నేను మైండ్ డైవర్ట్ అవ్వడం కోసం పబ్లిక్ వెళ్తుండేవాడిని. అదే ఇదే లైవ్ బ్యాండ్స్. నాకు తెలుగు పాట అంటే చాలా ఇష్టం. సో తెలుగు పాటలు అవి వెళ్తూ స్టోరీలో పెడుతుండేవాడిని. కొంతమంది మెసేజ్ చేసేవారు, బబ్బులు బ్రో నీ లైఫ్ ఏంటి బ్రో, చిల్లు బ్రో, మంచిగా పబ్కి వెళ్తున్నావు, మంచిగా అమ్మాయిల చుట్టూ ఉంటున్నావు, సిగరెట్ కాల్సిన, మందు కొట్టిన, ఏవి చేయను. అయినా సరే నాకు సాంగ్స్ అంటే చాలా ఇష్టం. సాంగ్స్ వింటూ ఉంటాను. అయిపోయిన తర్వాత ఇంటికి వస్తాను. కింద కామెంట్ తెలుసా, బబ్బులు నీ లైఫ్ సూపర్ హే, నీకేట హే, అదృష్టవంతుడివి అంటే అవి చూస్తూ ఉంటే ఒక తెలియని ఒక వెర్రినవ్వు వస్తుంది అనమాట. సర్లేరా ఓకే నువ్వు అనుకుంటున్నావు అనుకో, దానికే ఉందిలే. అదే అన్నాను నేను. నా మైండ్ డైవర్ట్ అవడం కోసం నేను వెళ్ళిపోను అక్కడికి. బట్ మిగతా వాళ్ళకి తెలియదు నేను ఎంజాయ్ చేస్తున్నాను, లైఫ్ సూపర్ కేకలుకున్నాను, వాళ్ళు అనుకుంటున్నారు. నా పర్సనల్ థింగ్స్ తో నేను వెళ్తున్నాను, నాకు తెలియట్లేదు. సో అందుకే నేను మా మమ్మీ గురించి అడిగే కనుక నేను ఇంకా 20-30% చెప్పాను బ్రో. ఇంకా 70% తల్లి గురించి చెప్పండి, ఇంకా అంతే చెప్తాను, నేను షేర్ చేసుకుంటాను. కానీ ఈ ఇంటర్వ్యూ దాని గురించి కాదు, సరదా కూర్చొని మాట్లాడుతుంది కనుక నో పర్సనల్. అందుకే ఫస్ట్ అన్న పర్సనల్ థింగ్స్ నేను ఏం మాట్లాడను బ్రో అని అన్నది దానికి. కానీ అన్నిటిలో బ్యూటిఫుల్ మూమెంట్ ఏంటంటే, లైఫ్ లో గుర్తుండిపోయే చెరిష్మెంట్ మూమెంట్ ఏంటంటే, నీ లైఫ్ నాకు అనిపించింది చిరంజీవి గారి నోట్లో నుంచి ఆ పేరు రావడం. అవును, బబ్లు అవును అని స్టేజ్ మీదకి ఇన్వైట్ చేయడం, ఆ మూమెంట్ ఎలా అనిపించింది? గాడ్ ఫాదర్ గా మనం అందరం అనుకుంటూ ఉంటాం. అనిపించడమా, చేతులు ఎలా ఉడికిపోయి తెలుసా. నేను బేసిక్గా ఈవెంట్ పిలిచారు, టాప్ 10 ఇన్ఫ్లుయెన్సర్స్ లో నేను ఒకళ్ళు ఉన్నానని చెప్పి పిలిచారు. వెళ్ళి కూర్చున్నాను. పిలిచిన తర్వాత స్టేజ్ మీద ఎక్కమని సరే ఎక్కుతున్నాను. ఎలా ఎక్కుతుంటే చిరంజీవి గారు వస్తున్నారు అన్నమాట. అన్నీ అమ్మ చిరంజీవి గారు వస్తున్నారు, సరే దూరం నుంచి అయితే చూడొచ్చు, అసలు చూడలేదు ఎప్పుడు మనం అలా కట్ చేసి చూస్తే మాట్లాడేసి అతని గురించి చెప్పాల్సింది. అదే నేను ఏమనుకుంటున్నా స్టేజ్ మీద గురించి చెప్పాను. కిందకు వచ్చిందండి, బబ్బులు నీ వీడియోస్ చాలా బాగుంటాయి, నాకు చాలా నవ్వు వస్తాయి అన్నారు. సార్ ఏం మాట్లాడుతున్నారు సార్, మీరు నా వీడియోస్ చూస్తారా అని. అవును బబ్బులు నేను ఈ వీడియోస్ చూస్తుంటాను, మంచి ఫన్ జనరేట్ చేస్తూ ఉంటాను. అంటే యాక్టింగ్ గా చేయి, చాలా న్యాచురల్ గా చేస్తావు, అసలు కెమెరా ఉందా లేదా అంటే చేస్తావు. ఇలాంటి కొన్ని మాటలు చెప్పేటప్పుడు నేను అలా ఉండిపోయాను. హైలైట్ ఏంటంటే ఈ ఆనందంలో అంతా నేను ఒక ఫోటో కూడా తీసుకోలేకపోయాను. ఒక్క ఫోటో తీసుకున్నా బాగా అనిపించింది మరి. బట్ తర్వాత ఏమనిపించింది అంటే, ఫోటో తీసుకోవడం ఏంట్రా,
సార్తో మనం వెళ్ళి యాక్టింగ్ చేయాలి, స్క్రీన్ షేర్ చేసుకోవాలి, సార్తో కూర్చొని ఫుడ్ తినాలి మనం, అది ఆ స్టేజ్కి వెళ్ళాలి. ఫోటోకే ఉంది ఎవరికైనా వచ్చేస్తుంది. సో నేను అలా అయ్యనమాట. ఇన్ఫాక్ట్ నాకు గెటప్ సీన్ అన్న చాలా ఫ్రెండ్, నాకు బాగా క్లోజ్ గెటప్ సీన్ అన్న కూడా చెప్పారు, అరే మీ వీడియోస్ చూస్తుంటారా సార్, చాలా ఇష్టం యూట్యూబ్ వీడియోస్ అన్ని చూస్తుంటారని చెప్పి గెటప్ సీన్ అని చెప్పిన తర్వాత నాకు అర్థమైంది, అమ్మ బాబాయ్ చూస్తున్నారు. చెప్తున్నాను కదా టైం వస్తే ఎవరు ఆపలేరు, ఆ టైం కోసం వెయిట్ చేయాలి, అప్పటి వరకు ఎఫర్ట్స్ ఏదో పెడుతూ ఉంటారు మనం, ఆ ఖాళీగా ఉండకుండా అంతే. మన యూట్యూబ్ షార్ట్స్ లో అన్నిటికన్నా హైయెస్ట్ 116 million వ్యూస్ ఆ వీడియో గురించి ఏం చెప్తారు? ఎలా అనిపించింది ఆ వీడియో అంత వైరల్ అయిన తర్వాత? అమ్మో భయంకరంగా వెళ్ళలేదు బ్రో, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అది 116 million వెళ్ళిపోయిందని. నేనే షాక్ అయ్యాను, ఏంట్రా ఎంత వెళ్ళిపోయింది అని. అంటే అదే బ్రో కొన్ని వీడియోస్ నాకు ఎలా ఉంటాయంటే, నేను రాసుకొని కెమెరా పెట్టుకొని చేయను, కొన్ని పబ్లిక్ లోకి వెళ్ళి చేస్తుంటాను. ఇది బేసిక్ గా పబ్లిక్ లోకి వెళ్ళింది మాట. ఆ నూడిల్స్ తినే వీడియో ఏదైతే ఉందో వాడు వీడియో ఆన్ అన్నాను, సరే ఆన్ చేశాడు. ఆన్ చేసిన తర్వాత ఆవిడ వచ్చింది, నూడిల్స్ అయి పెడుతుంది మరి ఎలా పెడుతూ అంటే, సో అక్కడి నుంచి నాన్ అలా చేశాను. కట్ చేసి చూస్తే అది 116 million వెళ్ళిపోయింది అది అలాగైనా. సో కొన్ని వీడియోస్ ఏంటి అంటే షూట్ కోసం అనుకుంటాను కానీ నేను న్యాచురల్ గానే బయట అలా చేసేస్తుంటాను. చెప్తున్నాను కదా బ్రో, నేను వీడియోస్ లో ఎలా ఉంటానో బయట కూడా అలా ఉంటాను అంతే, అంత మించి ఇంకా లేదు. అది సో నీ వీడియోస్ నీకు బాగా నచ్చిన వీడియో ఏంటి? లార్డ్ లఫన్ బ్రో, లార్డ్ లఫన్ ఒక సిరీస్ ఉంది, ఆ సిరీస్ నాకు చాలా చాలా ఇష్టం. డైరెక్టర్ ఏమో అరుణ్ పవర్ డైరెక్ట్ చేశారు అతను. చూసారు నాకు చాలా, అంటే మీరు నమ్మితే నమ్మరు, విత్ ఇన్ 12 days లో మొత్తం 10 episodes షూట్ చేశాను తెలుసా. మార్నింగ్ 7 o'clock షూట్ స్టార్ట్ చేస్తే నైట్ 11-12 అయ్యేది షూట్ అయ్యేటప్పటికి. బద్దకం కదా అందులో, బద్దకం ఫుల్ బద్దకస్తుంది అనమాట. ఫుల్ నేను పెట్టాల్సిన 100,000 ఎఫర్ట్స్ నేను అందులో పెట్టాను తెలుసా. అది చాలా తక్కువ బడ్జెట్ లో చాలా ఫాస్ట్. కలర్ డిస్క్రిమినేషన్ ఒకటి, ఫ్యాట్. నేను ఆ వీడియో కోసం లిటరల్లీ 8 to 10 kgs పెరిగాను తెలుసా. నేను బేసిక్ గా లావే, కానీ దానికి ఏంటి బద్ధకం కంటే ఇంకొంచెం లావుగా, అంటే నేను కదలేకపోతున్నాను అని లావుగా ఉంటే బాగుంటుంది. నేను 8 to 10 kgs పెరిగాను. దాని నుంచి మళ్ళీ సన్నవాళ్ళని చాలా టైం పట్టింది నాకు అప్పట్లో. ఇప్పుడంటే కొన్ని ఇంకా పర్సనల్ థింగ్స్ వల్ల ఆటోమేటిక్ సన్నం అయిపోయాను నేను, అంటే అప్పటి మీద ఇప్పుడు కొంచెం సన్నం అయ్యాను, కానీ అమ్మో సన్నవడం కూడా చాలా కష్టమరు బాబు. ఈ జిమ్ ఇవంతా రెగ్యులర్ కనిపిస్తున్నాయి ఈ మధ్యకాలంలో. జిమ్ నేను బేసిక్ గా వీడియోస్ చేయడానికి, లేకపోతే జిమ్ కి వెళ్తున్నా? లేదు జిమ్ కి వెళ్ళను, బేసిక్ బ్యాడ్మింటన్ ఆడతాను. బ్యాడ్మింటన్ నాన్ స్టాప్ గా ఆడతాను. నాకు బేసిక్ గా ఈ ఒళ్ళు అనేది ఎలా వచ్చేది అనుకుంటున్నారు, నాకు థైరాయిడ్ ఉంది బేసిక్ గా. ఆ థైరాయిడ్ వల్ల వచ్చిన ఒళ్ళు నాకు ఇది. అంతేగాని నేను తినే ఫుడ్ కూడా చాలా తక్కువ తిని, ఎక్కువ తినలేదు కూడా నేను. కానీ ఒకప్పటితో కంపేర్ చేస్తే ఇప్పుడు కొంచెం తగ్గినట్టు ఉన్నావు కదా. 10 to 12 kgs తగ్గి లిటరల్లీ మీరు నమ్ముతున్నాము కదా, మొత్తం తగ్గిపోయాను, మొత్తం ఇలా లాగేసాను తగ్గమని. దేని వల్ల? బ్యాడ్మింటన్ వల్ల, లేకపోతే ఈ టెన్షన్స్, ప్రెషర్స్? ఏదైనా కానీ తగ్గమైతే మంచిది అయింది కదా లైఫ్ లోని. సో తగ్గాను, లైఫ్ మీద కొంచెం సీరియస్నెస్ వచ్చింది, ఇంకా ఎఫర్ట్స్ మంచిగా పెడుతున్నాను అంతే. ఏం బ్రో అల్టిమేట్ గోల్స్ ఏంటి లైఫ్ లో? నవ్వుతూ ఉండాలి, నవ్విస్తూ ఉండాలి, హ్యాపీగా ఉండాలి. ప్లాట్ఫామ్ అన్నది నేను అంత కాన్సన్ట్రేట్ చేయను. చెప్తాను కదా, యూట్యూబ్ అవని, వెబ్ సిరీస్లు అవని, ఇన్స్టాగ్రామ్ అవని, 70mm స్క్రీన్ అవని, ఫైనల్గా నేను జనాలు నవ్విస్తున్నానా, అన్నిటికన్నా ఫైనల్ గోల్ 70mm స్క్రీనే. అది ఎవరికైనా సరే, నాకు అదే. కానీ అది మనం అనుకుంటే అవ్వదు, అది రాసిపెట్టి ఉంటే అవుతుంది. ఎందుకంటే మనం ఎఫర్ట్స్ పెట్టలేదు అనుకుంటే పర్లేదు. ఏ ఆఫీస్కి వెళ్ళా కూడా నన్ను గుర్తుపడతారు, బంచిక్ బబుల్ మై బాగా చేస్తారు, కామెడీ బాగా చేస్తారని గుర్తుపడతారు. కానీ మనకు అనుకునే క్యారెక్టర్ రాయడం అనేది అది మన అదృష్టం అయ్యి ఉంటారు. ఒక విధంగా నేను జిలేబీ అన్నది నేను అలాగే అదృష్టంగా ఫీల్ అయ్యాను. సార్ నా వీడియోస్ చూశారు, ఇది బాగా చేస్తున్నారని చెప్పి తక్కువ పిలిచారు, ఓకే చేశారు అంతే. సినిమా నాకు వర్కౌట్ అవ్వలేదు. సినిమా మంచి హిట్ అయింది, ఓటీటీకి వచ్చిన తర్వాత ఇంకా బాగా హిట్ అయింది, మంచి జిలేబీ అంటే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ నాకు వర్కౌట్ అవ్వలేదు. వర్కౌట్ అవ్వడం అంటే ఏం తెలుసా బ్రో, ఒక సినిమా ద్వారా ఇంకో 2-3 సినిమాలు రావడం అంటే అది మనకు వర్కౌట్ అయినట్టు. లేదు అంటే జనాల నుంచి ఒక మంచి రెస్పాన్స్ రావడం. కానీ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సినిమా చూసాను నేను. చూసినప్పుడు డైలాగ్స్ పెద్దగా లేవు. అవును, ఎక్కడన్నా కనిపిస్తే ఒక ఆర్టిస్ట్ లా ఒక పక్కన కనిపిస్తున్నావు తప్ప నీ మీద పర్టికులర్ ఒక సీక్వెన్స్ కానీ ఏం లేదు. అవును, అయినా కూడా ఆ సినిమా యాక్సెప్ట్ చేయడానికి రీజన్ ఏంటి? మెల్లబాగ్ గాంధీ గారు పెద్ద డైరెక్టర్, మెల్లబాగ్ గాంధీ గారు మంచి డైరెక్టర్. సో నాకు డైరెక్టర్ గారు పిలిచి చేస్తావా అంటే నేను ఇంకా ఇంకో విషయం తెలుసా బ్రో, నాలో ఉన్నది ఒక ప్లస్ మైనస్ నాకు తెలియదు, కానీ నేను స్టోరీ విన్నాను, నా క్యారెక్టర్ ఏంటని నేను విన్నాను, ఎన్ని డైలాగ్స్ ఉన్నా కూడా నేను విన్నాను. వాళ్ళు ఇచ్చిన డైలాగ్ ది బెస్ట్ నేను ఎలా ఇవ్వాలని అదొకటే నేను ఆలోచిస్తాను. నేను అనుకుంటాను అనమాట, స్టోరీ విని అంత స్టేజ్కి నేను ఇంకా వెళ్ళలేదు. చెప్తాను కదా, నన్ను నేనే కొంచెం తగ్గించుకుని ఉంచుతాను. నీకు అంత సీన్ లేదురా, ఇంకా టైం ఉన్నది నీకు. సో నాకు నేనే తగ్గించుకుంటుంటాను మరి. అందుకని నాకేంటి సూపర్ టైం వస్తుంది, లైఫ్ వస్తుంది, జనాలు గుర్తుపడుతున్న ఫోటోలు దిగుతాను, ఇవన్నీ కాదు. ఇంకా టైం ఉంది, ఇంకా ఇప్పుడు నాకు స్టార్ట్ అయ్యింది అంతే. ఇంకా నేను కష్టపడాలి, ఎఫర్ట్స్ పెట్టాలి. సో కనుక నాకు ఏ మూవీ ఆఫీస్ నుంచి వచ్చినా ముందే వెళ్తాను, ఆడిషన్స్ అవి ఇచ్చేస్తాను. సో అలాగే మెల్లబాగ్ గాంధీ గారి దగ్గర నుంచి నాకు ఫోన్ వచ్చింది, వెళ్ళాను, బబుల్ని దీన్ని సెట్ అవుతుంది అన్నారు. సర్లే సార్ అన్నాను. సో క్యారెక్టర్ అయితే అంత పెద్దది కాదు, కానీ మంచి క్యారెక్టర్ అన్నారు. సార్ క్యారెక్టర్ ఉంది సార్, మీ సినిమాలో చేస్తున్నాను, చాలండి ఈ సినిమా కాదు నెక్స్ట్ సినిమా ఇంకా చేద్దాం, ఇంకా ఇప్పటికే స్టార్ట్ అయింది. ఇంకా అలా మాట్లాడి ఇంకా ఆ రోల్ అలా చేశాను, లైక్ చేశాను. సో సినిమాలు ఇప్పుడైనా ఈ ఇయర్ లోనైనా స్టార్ట్ అయింది గట్టిగా? ఇయర్ లో స్టార్ట్ అయింది. లాస్ట్ ఇయర్ నుంచి కూడా చేస్తున్నాను. అది చెప్తాను, నేను చేయడం చేస్తున్నా, కాకపోతే జనాలకి రీచ్ అవ్వట్లేదు. అవి
అంటే ఇలా వచ్చి అలా పోతున్నాయి, దానివల్ల తెలియట్లేదు. సో మళ్ళీ బ్యాక్ టు ఈ వెబ్ సిరీస్ ఏమైనా చేసే ఉద్దేశాలు ఉన్నాయా? ఆ చేస్తా. రకంగా ఏమైనా చేస్తున్నావా? ఓటీటీ సబ్జెక్ట్స్ ఆర్ సంథింగ్? ఓటీటీకి 2 వెబ్ సిరీస్ చేస్తున్నాను బ్రో. ఆహాలో ఫుల్ ఆహాలోని ఒకటి చేస్తున్నాను. అమెజాన్ ప్రైమ్ అది ఇంకా కన్ఫర్మ్ గా తెలియదు. 2 వెబ్ సిరీస్ అయితే చేస్తున్నాను. ఇంకా యూట్యూబ్ ఇంకా వదిలేసి చేస్తా. అయ్యో భలే చెప్పు, ఏం మాట్లాడుతున్నావు. నెక్స్ట్ స్టెప్ కి వెళ్ళాలి కదా. నెక్స్ట్ స్టెప్ కి అంత వెళ్ళా కూడా యూట్యూబ్ వీడియోస్ అనేది నేను చేస్తా. చెప్తున్నాను కదా, జనాల్లో యూట్యూబ్ ప్రకారం ఇన్స్టా ప్రకారం నేను ఉంటా డెఫినెట్ గా. కొంత టైం తీసుకుంటున్నా, ఎందుకంటే ఎంత నేను చేసినా కూడా అది ది బెస్ట్ కాదు నాకే తెలుస్తుంది. జనాలు మ్యాక్స్ అన్ని నచ్చేస్తుంటాయి, కానీ నాకు అనిపిస్తుంటది ది బెస్ట్ వెళ్ళిన వీడియో కూడా ఇది ఇంకా బెస్ట్ చేస్తుంటే బాగుంది కదా అని ఫీలింగ్ నాకు ఉంటది. సో అది బెస్ట్ నేను ఇవ్వాలి అనుకుంటే ముందు నేను సెట్ అవ్వాలి, నా మైండ్ సెట్ అవ్వాలి. సో నా పర్సనల్ లైఫ్ అంతా కొంచెం అంతా ఓకే బాగుంది సెట్ అయిన తర్వాత అప్పుడు నేను డెఫినెట్లీ మళ్ళీ యూట్యూబ్ లోకి వెళ్ళిపోతాను. సో ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అయితే 2 ఉన్నాయి. అది కాకుండా మూవీస్ కూడా ఉన్నాయి. మూవీస్ మనాలి ఒక మూవీ చేస్తున్నాను. నెక్స్ట్ ఖైరత్ అని చెప్పేసి ఒక మూవీ చేస్తున్నాను. అవి కూడా కొత్త వాళ్ళతో ఫుల్ లెంత్ సినిమా అంతా ఆల్రెడీ మనలో షూట్ అయిపోయింది. ఆల్రెడీ అది ఒక 25 days షూట్ అయింది. మళ్ళీ ఇప్పుడు హైదరాబాద్ లో 2 days 3 days షూట్ అనమాట. అది కూడా ఫుల్ లెంత్ హీరో ఫ్రెండ్ మొత్తం అంతా ఉంటాను నేను. ఇవి కాకుండా పైప్ లైన్ ఇంకో 2-3 ఉన్నాయి. మాట్లాడుతున్నాయి, డిస్కషన్స్ అవుతున్నాయి. ఇన్స్టాగ్రామ్ వీడియోస్ ఎలా వస్తాయి థాట్స్? అంటే ఏమన్నా ఇన్స్పైర్ అవుతావా? ఏదో అంటారు కదా, ఏదో బాలీవుడ్ వీడియో చూసా హాలీవుడ్ వీడియో చూసా కాన్సెప్ట్ తీసుకుని చేస్తావు, లేదంటే జనరల్ గా ఇద్దరు మాట్లాడుకుంటే ఏదో వస్తుంది చేస్తా? లేదు 80 to 90% నా ఫ్రెండ్స్ తో కూర్చున్నప్పుడే నాకు థాట్స్ వస్తాయి. చెప్తున్నాను కదా, నా ఫ్రెండ్స్ చెత్తనా కొడుకులు నా బంగారం అని. అక్కడ కూడా కాన్సెప్ట్స్ చాలా చెప్తారు. బంచిక్ బబ్లు హిట్ అవ్వడానికి కారణం ఫ్రంట్ ఫేస్ నాదైతే బ్యాక్ ఫేస్ నా ఫ్రెండ్సే. ఆ సాఫ్ట్వేర్ జాబ్ చేసుకునే రైటర్స్ కాదు. కానీ వాళ్ళకి ఏం చెప్పారు తెలుసా, నువ్వు కొన్న నీ ఎటైర్ కి లవ్ స్టోరీలు అందగా నీ బొక్కలని తీయకుండా మంచిగా నీ లైఫ్ లో నువ్వేం ఫేస్ చేసావు అవే తీయం అన్న తర్వాత బిఫోర్ బీటెక్ ఆఫ్టర్ బీటెక్ వర్క్ ఫ్రమ్ హోమ్ నైట్ షిఫ్ట్ కష్టాలు ఇవన్నీ నా ఫ్రెండ్స్ అదే ఇవన్నీ ఫేస్ అవుతున్నారు. అవే తీసేనే అవే హిట్లు కొట్టాయి. అక్కడి నుంచి ఇంకా లైఫ్ అన్నది నమ్మది అలా వెళ్తున్నమాట. దానివల్ల అదే అంత మించి ఇంకేం లేదు. ఇప్పుడు కూడా నేను అదే పొద్దున వీడియో అదే 80 to 90% నా ఓన్ కాన్సెప్ట్స్ నేను చేస్తుంటాను. మిగతా 10% ఇన్ఫ్లుయెన్స్ అవుతుంటాను. హిందీ ఏమేమి చూసారు, ఇది బాగుంది కానీ ఇది మన స్టైల్లో మనం చేద్దాం, బాగుంటది ఇది అని చెప్పి ఇట్లకి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఆ విధంగా చేస్తాను అనమాట. సూపర్. సో ఇట్లాగే మమ్మల్ని అందరినీ ఎప్పుడు నవ్విస్తూ నువ్వు ఎన్ని బాధలైనా పడు, ఎలాగ పడతానే డెఫినెట్ గా బ్రో. ఆర్టిస్ట్ అన్నాక మనకి ఎన్ని పర్సనల్ లైఫ్, ఎన్ని బాధలు, ఎన్ని దరిద్రాలు, ఎన్ని వర్స్ట్ థింగ్స్ ఉన్నా కూడా అవన్నీ మన బ్యాక్ హ్యాండ్. ఫ్రంట్ హ్యాండ్ వాళ్ళకి ఇవ్వాల్సింది ఎంటర్టైన్మెంట్, నవ్వడం, నవ్వించడం. అది ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి. నేనైతే ఇప్పుడు అది నమ్ముకుంటాను. నేను అందుకే ఏ రోజు కూడా నా బాధను తీసుకొచ్చి నేను కెమెరా ముందు తీసుకొచ్చి నేను ఎంత బాధపడుతున్నాను ఇప్పుడు చెప్పాను. ఇన్ఫాక్ట్ నేను ఇప్పుడు కూడా నా పర్సనల్ లైఫ్ చెప్పను అంటున్నాను. బట్ వరి కనుక అది కూడా మా మమ్మీ విషయం కొంతమంది వాళ్ళు తెలిసి కనుక అందుకే మమ్మీ విషయం నేను రివీల్ చేశాను. బేసిక్ ఇది నేను ఫేస్ అవుతున్నాను. లేదంటే నా పర్సనల్ చెప్తాను కదా, మన వెనకాల బొక్కలు ఇప్పుడు మనం చెప్పుకోవాలి, మన మంచిగా మనం చెప్పుకోవాలి. బట్ డెఫినెట్ గా బ్రో ఇంకోసారి అట్లా బాధపడినప్పుడు మేమందరం ఉన్నాం. అలాంటి నీ ఆడియన్స్ చాలా మంది ఉన్నారు, నీకు ఎప్పుడు సపోర్ట్ గా. అది కూడా ఒకసారి మైండ్ లో పెట్టుకుని ఇంకా కొత్తగా నువ్వు ఎట్లా ఆల్రెడీ ఎరకొడేస్తున్నావు కాబట్టి ఇంకా కొత్తగా ఏమైనా చేయాలన్నా కూడా ఎంకరేజ్ చేయడానికి మా వాళ్ళందరూ రెడీగా ఉన్నారు. నెక్స్ట్ ఆ సబ్జెక్ట్ కానీ, తర్వాత ప్రైమ్ సబ్జెక్ట్ కానీ, తర్వాత నువ్వు సినిమాల్లో కనిపించినా కూడా మేమందరం రెడీగా ఉన్నాం. ఇలాగే ఎంటర్టైన్మెంట్ ఇస్తూనే ఉంటావు అని చెప్పి లైఫ్ లాంగ్ ఇలాగే నువ్వు ఇట్లాగ నవ్వుతూ ఉండాలి, మమ్మల్ని ఇలాగ నవ్విస్తూ ఉండాలి, ఆ డిప్రెషన్ స్టేట్ లో నుంచి బయటకు వచ్చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది వెరీ బెస్ట్ బ్రో. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మాకు. సో ఫైనల్ గా మీ సబ్స్క్రైబర్స్ అండ్ మీ ఫాలోవర్స్ గురించి ఏం చెప్తావు, వాళ్ళకి ఏం చెప్తావు? ఫైనల్ గా నేను చెప్పొచ్చేది ఒకటేనండి, నేను ఎప్పుడు నవ్వుతూ ఉంటాను, మిమ్మల్ని నవ్విస్తూ ఉంటాను. ఇదంతా కట్ చేసి చూస్తే నేను మీకు చెప్పేది ప్రెసెంట్ ఉన్న జనరేషన్ మళ్ళీ చెప్తున్నాను. ప్రెసెంట్ ఉన్న జనరేషన్లో డబ్బు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎమోషన్స్ అయినా, ఫీలింగ్స్ అయినా, ప్రేమలు, అభిమానాలు అన్నీ కూడా వాటి చుట్టే తిరుగుతున్నాయి. డబ్బుతో పాటు ఎమోషన్స్ కూడా మీరు వాల్యూ ఇస్తారనుకుంటే తల్లిదండ్రులకు ఇచ్చుకోండి. తల్లిదండ్రులకే ఎందుకు ఇచ్చుకుంటున్నాను అంటున్నారంటే, మీరు వరస్ట్ పొజిషన్లో ఉన్నా, మంచి పొజిషన్లో ఇచ్చినా మీరు యాక్సెప్ట్ చేసేది వాళ్ళు మాత్రమే, మిమ్మల్ని ఇంకెవరు యాక్సెప్ట్ చేయరు. ఇంకా మిగతాదంతా కూడా డబ్బు చుట్టే తిరుగుతుంటారు. ట్రస్ట్ మీ, తల్లిదండ్రులు మాత్రం ఎప్పుడు వదులుకోవద్దు, వాళ్ళకి ఇవ్వాల్సిన వాల్యూ ఇవ్వండి. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ గణేష్.